ఆటంకంగా ఉంది. ప్రార్థన చేస్తున్నారు కానీ ఆ ప్రార్థన వల్ల వారి జీవితాలలో ఆ ప్రార్థనకి ప్రతిఫలము చూడట్లేదన్నమాట. ప్రార్థనకి ప్రతిఫలము చూడట్లేదు. అది కారణం ఏంటిదనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రార్థనలో వెదగలేకపోవడం కారణం దేవుని యొక్క ఆత్మ వచ్చి నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తేనే నువ్వు నడిపించబడతావు. దేవుని యొక్క ఆత్మ నీలోకి రావాలంటే నీలో ఏముండాలి? సత్య ప్రవర్తన ఉండాలి అనే యొక్క విషయాన్ని మనము చూడటానికి అవకాశం ఉంది. ఇంకా మీరు ఎలా చమక ముఖ్యంగా వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక హెచ్చరికగా చేస్తున్నాను. ప్రతి ఆదివారం తిరిగి ఈ సంవత్సరం అంటే ఈ ఫిబ్రవరి నెల ఈ జనవరి నెల నుంచి తిరిగి మళ్ళీ డిసెంబర్ అయిపోయి జనవరి నెలలోకి వచ్చినాక ఏ ఆదివారం నాగబెట్టకుండా ప్రతి ఆదివారం కంటిన్యూగా వచ్చేటికి బహుమతి ఉంటుంది. ఇక బహుమతి ఉంటుంది. నేను రాసుకుంటా ఏంటది, మేము ఆల్రెడీ ఒక మనిషిని పెట్టద్ది ఈ యొక్క ఎంక్వైరీకి. సంఘంలో ఇంతమంది వస్తారు కదా, ఏ వ్యక్తి రాలేదు. పేరు రాసుకుంటాను. ఎన్ని ఆదివారం నాగబెట్టారు ఇంకా చూస్తాను. ఇంకా ఇది కంటిన్యూ ఉంటుంది. ఇంకా అది ఈ రోజే స్టార్ట్ అయింది. ఇంకా ఇది ఏంటిది బహుమతి? ఏదో పట్టు చీరలు, ఉంగరాలు, బంగారాలు పెట్టేది ఉండదు. దేవుళ్ళు ఆత్మీయ నడడానికి మీకు ఏమి అవసరమా దేవుడితో నడడానికి అది గుర్తుపెట్టి దేవుణ్ణి కొరకు నడడానికి మీకు ఏర్పాటు చేస్తా. ప్రతి ఆదివారం దేవుణ్ణి సంఘంలో ఉండే వాళ్ళకి, విశ్వాసులైనా సరే, పరిచర్య చేసేవాళ్ళు ఎవరైనా సరే దీంట్లో ఖచ్చితంగా వారికి ఉంటుంది. ఇది ఒక విషయం. తిరిగి ఆన్లైన్ ప్రార్థన ఉదయకాలం సాయంత్రకాలం నడుస్తుంది కదా. ఈ యొక్క ఆన్లైన్ ప్రార్థన ఒక్కొక్క వారం నేను వస్తాను, ఒక్కొక్క వారంలో నేను రాకపోవచ్చు. ఎందుకంటే మరి ఈ సంవత్సరంలో ఈ జనవరి నెలలోనే స్టార్ట్ చేస్తున్నాము. దాదాపు 6-7 సంవత్సరాలు కోయ ప్రాంతాలు నేను పోక కొన్ని పరిశ్రమ పెట్టి అక్కడ పోలేకపోయినాను అనమాట. అక్కడ వాళ్ళే మమ్మల్ని వద్దన్నారు. ఆగన్నా, నువ్వు ఇబ్బందులు పడతావు, ఇరుకులో పడతావు, ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం ఉంది నీకు అని చెప్పండి. ఆపితే ఆగినమాట. ఇంకా తర్వాత వాళ్ళ నెంబర్లు మారిపోయినాయి, ఫోన్ నెంబర్లు మారినాయి. మరి రేపు వీలైతే ఈ వారంలో కానీ వచ్చే వారంలో కోయ ప్రాంతానికి వెళ్తున్నాను. ఇంకా అటు వెళ్ళినప్పుడు మీతో ఆన్లైన్లోకి రావడానికి కుదరదు. ఇంకా ఆ టైంలో అక్క వస్తుంది. ఇంకా ఎక్కువ అమ్మ వస్తుంది. ఈ సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో మాత్రం ఖచ్చితంగా 2వ తారీఖులో నేను ఉంటాను. ఇంకా ఈ మధ్యలో అప్పుడు వస్తుంటా. అలా అని చెప్పేసి మీరు ఏమీ డిలేడ్ కావద్దు, అది మీరు కాపాడుకోండి. ఆన్లైన్ ప్రార్థన, ఉదయకాలం సాయంత్రం ప్రార్థన నీకు అవసరం, నీకు అవసరం. ఈ విషయం చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇంకా ఇక్కడ ముఖ్యంగా నీకు మేలు కలగాలంటే నువ్వు మొట్టమొదటిగా భూమి మీద నీ తండ్రిని నీ తల్లిని సన్మానించకపోతే, నీ తండ్రిని నీ తల్లిని దేవుడు స్థానంలో వారిని ఉంచినాడు. దేవుడు మానవ రీతిలో శరీరం యొక్క ఆకారంలో ఆయన స్థానంలో నీ తండ్రిని నీ తల్లిని ఉంచాడు. ఆయన ఒక్కడే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే. కానీ ఆ ఒక్క స్థానంలో ఇద్దరిని పెట్టాడు అన్నమాట. ఆ ఒక్క స్థానంలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించకపోతే నువ్వు భూమిని మేలు చూడలేవు, నువ్వు మేలు చూడలేవు. బాగా గమనించాలి. ఇంకా చూద్దాం ఈ మాటని ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయము 2వ వచనంలో కొన్ని మాటలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనంలో, నీకు మేలు కలుగునట్టును నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడువు అగుదువు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది ఈ మాట? ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 2వ వచనం చదువుకున్నాం. నీకు మేలు కలుగునట్టును నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతుడువు అగుదువు. ఇది వాగ్దానంలో కూడిన ఆజ్ఞ. మొదటిది వాగ్దానంలో కూడిన, మరి ఇది మొదటి ఆజ్ఞ అంటే ఇది.
హల్లెలూయా. మొత్తగా ఏంటిది, నీ జీవితంలో నీ ఆయుష్ని పూర్తి చేసుకోవాలంటే, లేదు నువ్వు దీవించబడాలంటే, వీళ్ళిద్దరు ప్రాముఖ్యం దేవుడు ప్రాముఖ్యంగా పెట్టాడు మనిషికి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. వారు దేవుడి గురించి తెలుసు కదా, సన్మానించు. అయినా కానీ కొన్ని సమయంలో వాళ్ళు ప్రార్థనలు కావచ్చు, దేవునందు కావచ్చు, విశ్వాసం చలరిపోతే లోకంలోకి వెళ్ళిపోతారు. తల్లిదండ్రులైనా సరే ఇది జాగ్రత్త చూసుకోవాలి. అలా వినమని చెప్పిండు కదా దేవుడు అని చెప్పని అట్లా గుడ్డేటిగా కాలు పెట్టకూడదు. ఒక కాలు దేవునిలో, ఒక కాలు లోకంలో పెట్టామంటే ఇబ్బంది పడతాం. ఇంకా అందుకే 2 పడవ మీద కాలు పెట్టిన వాడు సముద్రం గమ్యానికి ఆ దరికి చేరడు. జాగ్రత్త చూసుకోవాలి విషయంలో. ఇంకా ఇది మొదటిది. ఇక దేవుని నమ్మిన వారి గురించి. ఇంకా దేవుని నమ్మని వారు ఉంటారు. నీ ఇంట్లో నువ్వే దేవుని నమ్ముకొని ఉన్నావు, నీ తల్లిని దేవుని నమ్మలేదు, వారు లోకముసరంగా ఉంటారు. లోకముసరంగా వాళ్ళకి ఎంత తెలుసు అంత లోకంలోకి వెళ్తుంటారు. ఇంకా లోకంలోకి వెళ్ళిపోయి దేవుడు మనకు చూపిస్తున్న దారి, లేకపోతే మనకు వేరుపాటు చేసిన ఆ దారి, లేదా దేవుడు మనం చేయబట్టి నడిపిస్తున్న ఆ దారిలో మనం నడిపిస్తున్నప్పుడు దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుడు అంటే ఆశ లేని వాళ్ళు, దేవుని గురించి ఎటువంటి ఆ గురి గమనం తెలియని వాళ్ళు మనకు తల్లిగా ఉండొచ్చు. అటువంటి వారి జీవితంలో జాగ్రత్త. అన్న చెప్పాడే కదా తల్లిని గౌరవించమని. మీరెందుకు ఇలా చేస్తున్నారు అని ఒకవేళ నేను చెప్పిన మాట తీసుకొని వాళ్ళు మిమ్మల్ని పక్కకు పెట్టించే దారి ఉండొచ్చు. లేదు అలా అని చెప్పని మీరు కానీ ఆ శరీర అవగాహన ఉండి లేక, అవగాహన ఉంటే పర్లేదు, లేకుండా అనుకో ఏమైందంటే అన్న చెప్పింది కదా అని వాళ్ళు చెప్పిందలో నువ్వు చేస్తా పోయినావు అనుకో, వారు లోకముసారంగా నడుస్తూ లోకముసారంగా జీవితం చెబుతూ అవుతుండ్రు. అప్పుడు నువ్వు వెనక్కి సాతాను చెట్లకు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక తల్లిని గౌరవించు, సన్మానించంటే దాని అర్థం ఏంటది, ముందు దేవుడి గురించి వాళ్ళకి తెలియాలి. వారికి మంచి బ్రహ్మక్షేత్రం గురించి తెలిసిన వారే ఉండాలి, దేవుడి గురించి తెలిసిన వారు ఉండాలి. వాక్యముసరంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు వారి మాట మీరు వినాలి. ఖచ్చితంగా వారి మాట మీరు వినాలి. ఇంకా దేవుడి గురించి తెలియకుండా, దేవుడి గురించి ఎటువంటి అవగాహన లేకుండా ఉండరనుకో, అది మీ మేలుకరమై మంచి కోరితేమో మంచిని పాటించండి. వాళ్ళు తిరిగి లోకంలో ఉన్న వాళ్ళ చుట్టూ వాతావరణం పెట్టి వాళ్ళ మట్టిలో పెట్టి తీసుకొచ్చి మేము రుద్దుతుంటే వినకూడదు, ఆ దారిలోకి వెళ్ళకూడదు. ఇంకా ఆలోచన చేయండి. నీకు అర్థమయ్యే భాషలో, నేను దేవుని నమ్మిన మా ఇంట్లో అమ్మ నాన్న నమ్మలేదు, వీళ్ళు భయంకరంగా సుట్టలు లాగేవాళ్ళు, ఇద్దరు లోకముసరంగా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవించేవాళ్ళు. ఇంకా మన యేసుప్రభువు నమ్మకం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది చేస్తే ఈరోజు మీ మధ్యలో ఉండేవన్నా? వాళ్ళని ప్రేమించిన కాబట్టి వాళ్ళకి అర్థమేలా చెప్పాను. కొన్నిసార్లు విన్నారు, కొన్నిసార్లు వినలేదు. వినకపోయినా నేను వాళ్ళు నెట్టేసుకోలేదు, కానీ వాళ్ళ మాట అయితే వినలేదు. ఎందుకు? లోకముసరంగా మాట్లాడుతున్నారు, లోకముసరంగా నన్ను లాగాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అప్పుడు ఆ విషయంలో దేవునికి ఇష్టమైన మాటలు, దేవులోంచి పక్కకు తొలగించే మాటలు ఇలా వాళ్ళ మాటలు తల్లిలే కానీ వెళ్ళలేదు. కానీ దేవుడికి సంబంధించిన ఆలోచనకు వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వినేవానికి. ఇట్లా తీసుకున్నమాట. నాకు వాళ్ళకి మధ్యలో ఏంటిది గైడు? బైబిలే. వాళ్ళకి నాకు మధ్యలో బైబిలే. ఇంకా ఈ బైబిల్ బట్టి నేను జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ పరిశోధన చేస్తూ నేను కరెక్ట్గా ఉన్నా లేనా అనుక్షణం చూసుకుంటూ తల్లికి మంచిగా మాదిరిగా ఉండేవాడిని. గతంలో నేను ఉదయం లేచడానికి టైం పడేది, అమ్మ వచ్చిన లేపేది, లేచడం కాదు, బాగా పిరికడి నిండు నీళ్ళు పట్టుకొని వచ్చి మొహం తెలియదు. అట్లా ఆ టైంలో చేస్తున్నప్పుడు కోపం వచ్చి ఏంది నీకు తలందా లేదని నడిచేవాను. ఇంకా అటువంటి వ్యక్తి ఎన్నోసార్లు వాళ్ళు నా గురించి బాధపడి ఉండొచ్చు, నాకు తెలియదు కానీ బాధపడి ఉండొచ్చు. ఇంకా కానీ అటువంటి యొక్క పరిశ్రమ యొక్క వ్యక్తిని ఎప్పుడైతే నేను దేవుణ్ణి కలిగి ఉన్నానో, వారు నాకు చెప్పకుండా నేను వాళ్ళకి చెప్పేటట్టు ఎప్పుడైతే ఉన్నానో వారికి నా గురించి వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకా ఇతను మారాడు. ఇంకా దేవుడి గురించి తెలిసిన తర్వాత ఏ రోజు నేను చెప్పించుకోవాలి వాళ్ళ చేత. ఇంకా వాళ్ళకి చెప్పే చేతులను ఉంచిన తర్వాత నేను దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు వాళ్ళు చెబుతున్నప్పుడు నేనే సరిగ్గా లేకపోతే వాళ్ళు ఏం వింటారు, ఏం నేర్చుకుంటారు. ఇంకా
అటువంటి రీతిలో క్రమంగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి నా జీవితంలో. దేవుడు అద్భుతాలు జరుగుతున్నాయి. పలికే మాట దేవుడు నెరవేరుస్తావు అన్నాడు. ఇక ఆయన్ని అమ్మ నన్ను గమనిస్తున్న వెనకమాల ఎంతగానో పరిశోధన చేస్తా అవుతున్నారు. ఇంకా అనుకృతికి దేవుని మొక్క దర్శనం చుట్టానికి వీలైంది. దేవుడు స్వరం విన్నారు, కళల ద్వారా దర్శనం ద్వారా చూసినారు. ఇంకా ఎమ్మటి ఏంటిది మాకు యేసు ప్రభువాలని నేను చెప్పింది కొంచెమే, కానీ దేవుడు నా ద్వారా జరిగించిన వాటిని చూసి వాళ్ళు దేవుళ్ళలోకి వచ్చినారు. ఇంకా అన్నీ మానేసి విడిచిపెట్టి అన్ని బయటికి పక్కన పెట్టేసి మాకు యేసు ప్రభువాని దేవుని నమ్మారు. ఇట్లా ఈ రీతిలో మనము తల్లిదండ్రులకి ఆశీర్వదకరంగాను, కుటుంబానికి దీవెనకరంగాను, జాతి ప్రజలకి ఏంటిది ఆశీర్వదకరంగాను మనం ఉండాలి. ఎవరు దేవుని నమ్మిన వరం ఈ స్థితిలో మనం ఉన్నప్పుడు ఏమైందంటే, గతములు వాళ్ళకి తెలియనప్పుడు మాట్లాడవచ్చు మన గురించి, నువ్వు వినవరా అట్లా ఎట్లని. కానీ మన యొక్క వెళ్తున్న దారి విలువ తెలిసినప్పుడు వాళ్ళకి అర్థమైంది కాబట్టి వారు మన పక్షాన క్షమాపణ చెబుతారు. ఇంకా దేవుడు ప్రభువా, నేను గతంలో నా కుమారుడు గురించి, నా కుమార్తె గురించి చెబుతుంటే నమ్మడం ఎంతగానో వాళ్ళు ఇబ్బంది పెట్టారు, చెప్పించాను అయ్యా. ఆ శాపం వెనక్కి తీసుకుంటున్నా, నేను చెప్పించిన శాపాలు తీసుకుంటున్నా. ఆ విలువలు వాళ్ళకి అర్థమైపు తీసుకుంటారు వాళ్ళు వెనక్కి. ఇంకా అవి మనమే పని చేయవు, ఇంకా అవి మనమే పని చేయవు. ఇంకా ఈ రీతిలో ఎన్నోసార్లు అమ్మ నాన్న విసిగించినారు దేవుడి గురించి తెలియనప్పుడు. కానీ దేవుడి గురించి తెలిసిన తర్వాత నాకంటే ముందు వాళ్ళ మంచి పరిచయలోకి వచ్చినారు. ఇంకా హల్లెలూయా. మరి ఈ రీతిలో తల్లికి మంచి మాదిరిగాను, మంచి సన్మానించే వరముగా ఉండాలి. వారికి దేవుడి గురించి అర్థమయ్యేంత వరకును వారిని గమనిస్తూ వచ్చినాయి. ఇంకా దేవుడి గురించి అర్థమైన తర్వాత 100కి 90% వాళ్ళ మాటలు వింటూ మొదలుపెట్టినాక ఇంకా దేవుడి గురించి అర్థమైంది వాళ్ళకి. ఇంకా నేను వాళ్ళ మాటలు ఇంకా తోసేసి ఎంత మాత్రం కాదు. ఇంకా వాళ్ళ మాటలు దేవుడిని ఇడది నమ్మనప్పుడైనా వాళ్ళు దేవుని నమ్మిన తర్వాతనా వాళ్ళు మంచి చెబుతున్నారా చెడు చెబుతున్నారా, వీళ్ళు చెప్పే మాటల్లో దేవునికి ఇష్టంగా ఉన్నాయా లేవా, వీళ్ళు చెప్పే మాటలలో ఏమైనా అపవాది ఏమైనా వాళ్ళ నోటి మాటలను పెట్టి లేకపోతే వాళ్ళ ఆలోచన పెట్టి పక్కకు పట్టిస్తున్నాడను అని గమనించి నన్ను నేను పరీక్షించుకుంటూ కుటుంబాన్ని పరిశీలిస్తూ నన్ను నేను కాపాడుకుంటూ తిరిగి దేవుడు నాకు ఇచ్చిన కుటుంబాన్ని కాపాడుకోవడం జరిగింది. ఇంకా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నువ్వు దేవుల్లో వెదలడానికి కానీ, నీ తల్లిదండ్రులను కాపాడుకోవటం విషయంలో కానీ, నీ తల్లిదండ్రులను సన్మానించే విషయంలో కానీ, దేవునికి ఇచ్చిన ఆయుష్ని కాపాడుకునే విధానంలో ఇటువంటి జాగ్రత్త దీంట్లో ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిలో మనము అడుగులు జాగ్రత్తగా వేయాలి. నేను ఈరోజు చెబుతున్న కొన్ని మాటలు తల్లిదండ్రులను తిరగబడ్డ వారు, తల్లిదండ్రులను వెదిరించిన వాళ్ళు, తల్లిదండ్రులు ఏంటిది మేలు కొడుతుంటే తిరిగి దాన్ని ఏదో చెడుగా భావించిన వాళ్ళ జీవితాలలో కుటుంబాలు చెదులు పెట్టినాయి, జీవితాలు శాపంగా మారిపోయినాయి. ఎంతోమంది ఆయుష్ పూర్తి చేసుకోలేక ఎంతోమంది చచ్చిపోయిన బిడ్డలను చూసిన. ఈరోజు బయట యాక్సిడెంట్లు జరుగుతుంటే యమనస్తుల పిల్లలు యాక్సిడెంట్లు ప్రాణపోతున్నాయి అంటే తిరగబడి ఇవన్నీ జరిగేది మాట. తల్లిని సన్మానించకపోతే అపవాదకు చోటవుతుంది, అపవాద దాడి చేస్తాడు. ఇంకా ఇటువంటి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా వాక్యము విలువలు తెలిసిన వాళ్ళు, వాక్యం యొక్క అర్థభావాలు తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా తల్లిని సన్మానిస్తారు. ఇంకా నువ్వు దేవుడి గురించి తెలిసిన వాడివి అనే మాట నేను ఎక్కడ గుర్తుపడచ్చుమేమో, తల్లిదండ్రులను ఎప్పుడైతే సన్మానిస్తావో అప్పుడే నీకు దేవుడి గురించి బాగా తెలుసు. హల్లెలూయా. ఈ వాక్యం అనే కొలబద్దలు గుర్తుపట్టచ్చు. మనం తల్లిదండ్రులను సన్మానిస్తున్నానంటే వాక్యం యొక్క విలువలు తెలుసు కాబట్టి తల్లిదండ్రులను సన్మానించినాడు. ఇక్కడ గతంలో నీకు తెలియక అర్థం కాక తప్పులు, ఇప్పుడు ఆ తప్పులు సరి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నువ్వెంత బైబిల్ చదువు, ఎన్నిసార్లు ఉపవాసం, ఎంత ట్రైనింగ్ చేయి, ఎన్ని అద్భుతాలను సృష్టించు, కానీ తల్లిని సన్మానించాలి. నీకు దేవుడు ఇచ్చిన తల్లిని తండ్రిని సన్మానించకపోతే నీ ప్రార్థనలు వ్యర్థం, పనిచేయవు. నీ ప్రార్థన పనిచేయవు, నీ ప్రార్థనకు పవిత్రం లేదు ఇక అనే మాటని ఒక్కసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్తలో 15వ అధ్యాయం, మనం చాలాసార్లు చదువుకున్న మాటలు. మత్తయి సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి
ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిచరులను యేసుని వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారే, వారు ఎందు నిమిత్తం పెద్దల యొక్క పారంపర్యమును అతిక్రమిస్తున్నారని అడిగారు. అందుకైనా మీరును మీ పారంపర్య నిమిత్తమును దేవుని యొక్క ఆజ్ఞను ఎందుకు అతిక్రమిస్తున్నారు? తల్లిని గణపరచమనియు తండ్రిని తల్లిని దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు సాలింక. ఎందుకు వచ్చింది మరణం వీళ్ళకి? నీకు అర్థమవుతుందా? అర్థం చేయబోతుందండి. ఎందుకు బిడ్డలకు మరణం వస్తుంది? ఎందుకు మద్దాశులు పోతారంటే తల్లిదండ్రులను సన్మానించకపోవటం వలన. ఇది దేవుని ఆజ్ఞ, ఇది యేసుక్రీస్తు చెబుతున్న మాట. ఇది నీ బిడ్డలకి మరణము సంభవించకుండా అంటే, లేదా దేవుని నమ్మిన వారు మనకి మరణము మనం దరిదాపు రాకుండా అంటే మనం తల్లిని తండ్రిని సన్మానించాలి. ఇక్కడ ఆలోచించండి. నేను వెళుతున్న దారిలో ఒక్కొక్క మెట్టు వచ్చి నన్ను తాకుతున్నప్పుడు, ఒక్కొక్క ప్రశ్న వచ్చి నాకు ముందు నిలబడ్డప్పుడు దానికి సమాధానం కొన్ని విషయాలు ఇచ్చేవాడిని. కొన్ని విషయాల్లో నేర్చుకునే ప్రయత్నం చేసిన. ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడుంది? ఆ సైడ్ నుంచి ప్రశ్న వచ్చింది, వాళ్ళ సైడ్ నుంచి. నా వైపు నుంచి సమాధానం ముఖ్యం. ఆ సమాధానం, ఆ కృషికి సమాధానం ఎదుగుతున్నప్పుడు దాన్ని లేఖనాల ద్వారా నేను ధ్యానిస్తున్నప్పుడు సంఘంలో ఇది లోటుంది, ఈ యొక్క వాక్యం అందించు అర్థమయ్యేలాగా అని దేవుడు నాకు అందించేవాడు. అటించి కృషిని పంపించింది ఆయనే, ఇటించి సమాధానం సిద్ధపరిచింది ఆయనే. సంఘంలో ఈ లోపం ఉంది, ఈ లోపం నుంచి విడిపించే వాళ్ళని నీ వంతు ప్రయత్నం చేయి, వాక్యం అందించని దేవుడు నాకు హెచ్చరిస్తే ఆ తీరులో ఎన్నోసార్లు ప్రసంగాలు అందించడం జరిగింది. ఇక హల్లెలూయా. కారణం ఏంటిది? పారంపర్యాచార నిమిత్తముగా అడుగుతున్నారు. శాస్త్రులను పరిచయలు వచ్చాడు. పరిచయలు అంటే ఎవరు? దేవుని నమ్మిన వారు. శాస్త్రులు అంటే ఎవరు? దేవుడి గురించి బాగా లేఖనాలని గుర్తెరిగిన వారు. లేఖనాలకు గుర్తెరిగిన వారు, దేవుడి గురించి మంచిగా ఏది వాళ్ళు తెలిసిన దాంట్లో మొక్కుతున్న వారు పారంపర్యాచరణ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు? డైరెక్ట్గా యేసుతోనే మాట్లాడుతున్నారు. నీ శిష్యులు ఎందుకు కాళ్ళు చేతులు గడుక్కోకుండా భోజనము చేస్తున్నారని. ఇంకా వాళ్ళు అడిగిన ఏదైతే ప్రశ్న ఉందో దానికి సమాధానం ఇస్తాడు యేసు ప్రభు. ఇంకా మీ పారంపర్యాచరణ నిమిత్తమును మాట్లాడుతున్నారే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించకుండా, వారిని గణపరచకుండా, వారిని వెచ్చించకుండా, అది ఏం చేయకుండా పారంపర్యాచరణ నిమిత్తం మాట్లాడుతున్నారే. పారంపర్యాచరణ నిమిత్తం నీకేమైనా నీతి కలుగుతుందా? పారంపర్యాచరణ నిమిత్తం నీ పాపములు ఏం పోతున్నాయా? పారంపర్యాచరణ నిమిత్తంగా ఏమైనా నీకు దీవించబడుతున్నావా? ఈ ప్రశ్న వాళ్ళకి ఇష్టం యేసు ప్రభు. చూడండి, ఓ పక్క వాళ్ళ నుంచి ప్రశ్న వస్తే ఏ నుంచి జవాబు వెళ్తుంది. జవాబు వెళ్ళిన తర్వాత, జవాబు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏనే ప్రశ్న వేస్తే ఆ పక్క నుంచి మళ్ళీ సమాధానం లేదు. ఇంకా ఇప్పుడు మీకు ఏది ముఖ్యం? పారంపర్యాచరణ ముఖ్యమా? దేవుని యొక్క వాక్యం జరిగించడం ముఖ్యమా? దేవుడు ఏమంటుండే? నీ తల్లిని నీ తండ్రిని ఘనపరచము. మన ఆంధ్రప్రదేశ్లో లేకపోతే ఏంటిది మన భారతదేశంలో ముందు తండ్రిని తల్లిని అంటున్నారు కదా. వాస్తవమే, నేను కాదను. దానికంటే ముందు తండ్రి తల్లి ఆయన, ఆ తర్వాత ఆయన స్థానంలో మనకి తండ్రిని తల్లిని ఇచ్చిన ఆయన. ఇంకా ఆయన స్థానంలో ముందు మనం దేవుడికి మొదటి స్థానం ఇస్తే ఆ తర్వాత మన తండ్రిని తల్లిని సన్మానిస్తాం. దేవుడికి మొదటి స్థానం లేనప్పుడు మనుషుకి ఇస్తే చేయగలమట్లా?
అది వెలుపడదు, ఇంకా అది వెలు కనపడదు ఇంకా. హల్లెలూయా. అందుకే కొన్ని కొన్ని సమయంలో మనం చూస్తున్నాం చరిత్రలో, లేకపోతే మన కుటుంబంలో చూస్తున్నాం, తల్లిదండ్రులు మంచోళ్ళే, ఆ బిడ్డల కోసం ఎన్ని చోట్ల తాకట్టుంటారో, ఎన్ని చోట్ల తలదిస్తారో, ఎన్ని చోట్ల అవమానపడతారో తల్లిదండ్రులు. అవన్నీ నీ దరిదాపు రావాలంటే నీ తల్లిని నీ తండ్రిని దాటి రావాలి. నువ్వు ఈరోజు కుమారుడుగా కుమార్తెగా నువ్వు క్షేమంగా ఉన్నావంటే ముందు వాళ్ళని దాటి రావాలి. నీ కాడికి రావాలంటే ఏ శ్రమ అయినా ముందు వాళ్ళు ఈపులు పగలాలి. వాళ్ళు తట్టుకోలేనప్పుడు, నిలవలేనప్పుడు అప్పుడు నీ దాకా వస్తాయి. ఇంకా అలాగనే ఏమవుతుందంటే బ్యాటరీ అయిపోయింది, లేకపోతే ఇదే ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయింది. టీచర్స్ లైవ్ 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 అయిపోయి అట్ని వరకు అట్లా ఆపులో పెట్టి. దేవాతి దేవుని యొక్క ఉద్దేశం బాగా గమనించాలి. పిల్లలు దీవించబడలేకపోవడం కారణం ఏంటంటే, ఈ వాక్యము సిద్ధపడుతున్నాను, అయిపోయింది, ఇంకా వస్తాను, ఇంకా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ప్రార్థన చేస్తుంటే ఒక తమ్మము హైట్ ఉంటుంది కదా, దాంట్లో సగం హైటు ఒక ఆడమనిషి వచ్చి నిలబడి మన వెనకకాలంలో మన ఆడోళ్ళకి సంచి ఉంటుంది కదా, పెద్దోళ్ళకి ఈ దోపుకుంటారు కదా, ఆకు ఒకరు పెట్టుకున్న సంచి లాగా ఉంటుంది, అటువంటి సంచి పెట్టుకుని వచ్చి నిలబడింది. కానీ ఎప్పుడు వాక్యము అందిస్తున్నప్పుడు ఏదో కొన్ని ఆటంకాలు పడితే, లేకపోతే దురాత్మ వాళ్ళకి సంబంధించిన బలహీనతలో దురాత్మ వచ్చి నాతో మాట్లాడుతుండేది. ఈరోజు శక్తి వచ్చింది. తల్లిదండ్రుల మాటలు వినకపోతే బిడ్డలు దీర్ఘాయుష్ను పూర్తి చేసుకోలేరు, దీవించబడలేరు అని చెప్పేసి దేనికోసమైతే దేవుడు నన్ను చిన్నపరిచిన దాని విషయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు అది నా ఎదురు నిలబడింది. ఎవరిను అన్నా యవనస్తులని, నా చేతిలో ఉన్నవారిని నువ్వు పక్కకు లాగుతున్నావు, నా చేతిలో ఉన్న వారిని బయటకు తీసుకెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, అందుకే వచ్చినా, నేను కదిలి వచ్చినా అని చెప్పాను. అది ఎప్పుడైతే ఈడది నా ముందు నిలబడిందో కాసేపు మైండ్ అంతా గజిబిజి అయిపోయింది. ఏదైతే వాక్యం చిత్తపడుతున్నానో, దేని గురించి అయితే వాక్యం చిత్తపడి రాసి పూర్తి చేసుకుని ప్రార్థిస్తున్నానో ఆ స్థిరమైన ఆలోచన పక్కకు తప్పిందన్నమాట. అది వచ్చి నా ముందు నిలబడ్డప్పుడు ఇంకా ఎంతగా చేసిందే చేస్తున్నాను. ఇందాక మనోళ్ళు నేను ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎట్లా న్యాయంలో వస్తున్నారో, నేను చేసిందే చేస్తున్నాను. ఎందుకు ఇట్లయితుందని చెప్పి కళ్ళు మూసుకుని, ఇది ఎందుకు ప్రభు ఇలా జరుగుతుందని చెప్పంటే అప్పుడు ఏదైతే ఆటంకం నిలబడిందో అది నా కంటికి కనబడింది. హల్లెలూయా. ఈ విషయం బాగా గమనించాలి. నీ కుమారులు కుమార్తెలు, లేకపోతే కుమార్తెలు మీరు పిలువబడుతున్న మీరు, మీ తల్లిదండ్రులకి మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారనేది ఈరోజు ఈ వాక్యం ఏంటి గమనించాలి. ఇంకా వాక్యం నువ్వు చెప్పేది ఫలించాలంటే, లేదా నువ్వు చెప్పే మాటలు ఇతరుల్లో ఫలించాలంటే, లేదా నువ్వు నీ కుటుంబం దీవించబడాలంటే ఈరోజు వింటున్న వాక్యాన్ని బాగా గ్రహింపు తీసుకోవాలి. తల్లిదండ్రుని గౌరవించాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి. ఆ పరిస్థితి నువ్వు చేయకపోతే తిరిగి దేవుడు నిన్ను పనులు అప్పగించి, బాధ్యతలు అప్పగించి నిన్ను పక్కం చేసుకుంటాడు. అయినాక నిన్ను విడిచిపెట్టడు. ఒకవేళ నీ తల్లిని నువ్వు సన్మానించకపోయినా, నీ ఇంట్లో ఉన్న వారిని, పెద్దవారిని నువ్వు సన్మానించకపోయినా, దేవుడు కొన్ని అప్పగించి నీకు పనులు, దాంట్లో నీకు బుద్ధి చెప్పి పక్కం చేసుకో. నువ్వు మారేంత వరకు అక్కడే నిలబడతావు. ఎక్కడ నిలబడ్డావు? ఎక్కడైతే ఆగిపోయినావో దేవుని విషయంలో అడుగు వేలాక ఆగిపోయినావో అక్కడే ఆగిపోతావు.
ఇంకొక అడుగు ముందుకు పోవడానికి ఏం లేదు ఆత్మీయంగా. నువ్వు అది సరి చేసుకుంటేనే దేవుడు మళ్ళీ ఇంకొక మెట్టిని ఎక్కిస్తాడు. ఇంకా సరి చేసుకుని నీ తల్లిని, నీ తండ్రిని, లేకపోతే నీ ఇంట్లోనే పెద్దవారిని, అత్తమామని, లేదు వాళ్ళకి సంబంధించిన తల్లిదండ్రులు నాకు పెద్దవారు అనుకో, మూడో తరం వారు, సన్మానించాలి, ప్రేమించాలి, గౌరవించాలి. దుష్కరంగా ఏది ప్రవర్తించకూడదు. దుష్కరంగా వారిని ఎప్పుడు మనం తప్పుగా భావించకూడదు. ఇంకా హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన? చాలా అర్థమైన మాటలు. తండ్రిని ఎడిది గణపరచు, నీ తల్లిని నీ తండ్రిని గణపరచవలనని, గణపరచము. నీ తల్లిని తండ్రిని దూషించినప్పుడు తప్పక మరణం పొందదువని దేవుడు చెలవిస్తున్నాడు. ఇంకా నీ తండ్రిని నీ తల్లిని నువ్వు సన్మానించకపోతే మరణం ఖచ్చితం, మరణం ఖచ్చితం. ఈ మధ్యలో వాళ్ళకి ఇచ్చిన కుమారులు కుమార్తెలు ఏదన్నా సంభవించిందనుకో, ఏం చేస్తారు? అయ్యా దేవుడు నన్ను అన్యాయం చేసిండు, అయ్యా దేవుడు అన్యాయం చేయాల, దేవుడు మంచిగా చేసినాడు. ఇక నీకు అర్థమయ్యేలాగా దేవుడు తన సంఘం ద్వారా నీకు నేర్పించినాడు. దేవునికి ఒక సంఘం ఇచ్చినాడు, సంఘం నడిపించే నాయకుడు ఇచ్చినాడు. ఆ నాయకుడు ద్వారా నీ కుటుంబం ఎలా ఉండాలో, నీ పిల్లలు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తున్నాడు. ఇంకా నేర్పించిన తర్వాత కానీ ఆ దారిలో నువ్వు లేకపోతే దేవుడి తప్పు ఎలా అయింది? దేవుడి తప్పైద్దా? మీరు చెప్పాను. ఇక దేవుడి తప్పు ఎలా అయింది? ఇంకా తప్పు నీ కాడుంది, నీ పిల్లల కాడుంది. ఇక విన్నావు అంతే, నేర్చుకోవాలా, ఆ ప్రకారంగా నువ్వు జీవించలేదు. ఇంకా నీ చేతులారే చూడు, కొన్ని విషయాల్లో ఆ కోళ్ళు పిల్లలు పెట్టి గుడ్లు తింటుంటాయి, ఆ టైప్ నువ్వు ఇంకా ఈని నేర్చుకొని ఆ ప్రకారంగా నువ్వు మరణానికి నువ్వు కానీ నీ కుటుంబం కానీ నీ పిల్లగా పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అందుకే కదా ఆయన స్థానం నీ పెట్టింది తల్లిగా, తండ్రిగా నీ బిడ్డలకి. కానీ నువ్వేం చేసినావు? తిన్నావు, పొడుచుకుని తిన్నావు. కోడికి నీకు తేడా ఏముంది? ఇక హల్లెలూయా. అందుకే ఇక్కడ కింద వచనాలు, ఇంకా 5వ వచనం కంచి కింద వచనం 15వ అధ్యాయం మత్తయి సువార్తలో, మీరైతే చాలు. ఇంకా ఏమన్నాడైనా? ఎవరినాడైనా? ఎవరంటుందైనా? తల్లిని తండ్రిని సన్మానించలేని వాడిని గురించి, తల్లిని తండ్రిని సన్మానించలేని గౌరవించలేని వ్యక్తుల గురించి, వేశ్యదారులారా మీరు వింటారు కానీ జరిగించరు అంటున్నాడు. ఒక పక్క బిడ్డల గురించి, ఓ పక్క ఇడది తల్లిదండ్రుల గురించి. ఇద్దరికి సపోర్ట్ ఉంది. అందుకే మన ఎఫెసీ పత్రికలో మీ బిడ్డ కోపము రేపకమన్నాడు, అతని కింద బిడ్డలకి చెప్పినాడు. ఇంకా రెండు వైపులు కత్తిది. ఇక చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ యేసు ప్రభు ఇక్కడ శాస్త్రంతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధంతో మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళకి వాక్యం గురించి తెలుసు, వీళ్ళకి దేవుడి గురించి తెలుసు. దేవుని వాక్యం పక్కకి పెట్టి ఈ లోక సంబంధమైన యొక్క పారంపర్యం శరణమిత్తమంగా నడుస్తున్నారు వాళ్ళకి. ఆ బాబులను యేసుప్రభుతో మాట్లాడుతుంటే యేసుప్రభు అంటున్నాడు, ఇంకా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించకపోతే తప్పక మరణం వస్తుంది. నా తల్లి నా తండ్రి దైవప్రతమని చెప్తే ఎట్లా? నీ బాధ్యత ఉంది కదా, నువ్వు వాళ్ళని ప్రేమించి వారిని గౌరవించి వారి కోసం నువ్వు చేస్తున్న పనులు ఉన్నాయి కదా, అవన్నీ పక్కకి పెట్టి అమ్మయ్య దేవా నీకు వందనాలు, నీకు స్తోత్ర ప్రభువా, నాకు ఏం పనులు చెప్పకుండా నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి కృప చూపించింది దేవా అంటే సరిపోయింది నీ ప్రార్థన? ఏం చేయాలి? ముందు ఇల్లు చక్క పెట్టుకోవాలి, అవునా కదా? అతను దేవుడు అప్పగిచ్చిన పనులు చేయాలి. దానికి టైం చూసుకోవాలి, జాగ్రత్త. అమ్మో మళ్ళీ ఇక్కడ మన నా మీద దెబ్బ కొడతారు. మళ్ళీ నువ్వు చెప్పావు కన్నా
నువ్వే చెప్పి ఏందమ్మా అంకరాలని చెప్పంటున్నావు, మా మామకి నోట్లు అన్నం పెట్టలేదా? ఎట్లాగా అంటారు అమ్మ మహాతిలికలు అపవాది పక్షంలో పడి మాట్లాడు చాలామంది ఉన్నారు. సంఘం ఒక క్రమం ఉంటుంది, ఆ క్రమం లోపల నీ కుటుంబాన్ని చక్క పెట్టుకుని క్రమం క్రమం అవ్వకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది ప్రశ్నలు అవలాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ అవలాంటి అవ్వలు చాలామంది ఉన్నారు. ఇంకా ఆదాము లాంటి వాళ్ళు పాపం తక్కువ మంది ఉన్నారు నీళ్ళు కానీ. కానీ నీకు చెప్పబోయే మాట ఏంటంటే, ఒక్కొక్కసారి ఈ పాస్టర్ అంటది బయట ఎంతసేపు అని కూర్చొని మాట్లాడదు, ఇంటికి రాను సిరుగురటం. కానీ దీంట్లో ఒక భావం నీకు తెలుపుతాను, ఇంకా అర్థమయ్యే భాషలో. అవును, మాగ్గానే ఉంటుంది. ఒకసారి నేను కానీ ఆలోచన చేస్తాను, బయట ఎంతసేపు అయినా మాట్లాడుతుంటా కదా, నా ప్రేమ అన్నది ఇంట్లో అవసరం వాళ్ళకి అని. ఇంకా ఈ మధ్య ఏం కానీ పాస్టర్ ఏంటి స్వప్నమ్మ కానీ, అవును అందరితో మంచిగా మాట్లాడుతున్నాం, నేను ఏదైనా తప్పుబడి చూపిస్తున్నావు అని ఏమన్నా స్టార్ట్ చేసేది. ఇంకా ముఖ్యంగా ఇప్పుడు చూశారు కదా, ఆగిపోయింది. ఇక్కడ ఎందుకు ఆగిపోయింది? ఎందుకు కోపడతా? ఎమ్మటే నా నోట్లో మాట వస్తే అసలు రన్నింగ్ ఎమ్మటే స్టార్ట్ అయింది. ఇంకా నిమిషం కానీ, ఎందుకంటే మళ్ళీ ఆగితే మళ్ళీ అంటడేమో. ఇంకా ఇప్పుడు ఎవరికి నష్టమైనది? 100% పిల్లల మాట మనం నమ్మకూడదు. నమ్మచ్చమ్మా? ఎందుకు నమ్మకూడదు చెప్పండి? వాళ్ళ శ్రమ పెట్టినా నిండైపోయింది అప్పుడు వాళ్ళ శ్రమ తప్పించుకోవడానికి ప్రయత్నం. వాడు ఏడిది పాస్టర్ కొడుక, విశ్వాస కొడుక, లేకపోతే దేవుడు అంటే ఇష్టమైన కొడుకుల ఈ తర్వాత సంగతి. పిల్లల స్వభావమే బాల్యము నుండే వాళ్ళ హృదయము చెడిపోయింది. నేర్పించే బాధ్యతలు మనలో ఉండి మన తప్పడతాడు దేవుడు, వాళ్ళ తప్పడతాడు. ఎందుకంటే వాళ్ళకు ఒక అర్థమయ్యేంత వరకు మనం నేర్పించడం మన బాధ్యత. వాళ్ళకు ఒక కుటుంబం ఎప్పుడు తెలిసినా, ఒక కుటుంబం, ఒక పెళ్ళాము, 2 పిల్లలు, ఒకడు సీముడు, ఒకడు ఇది ఈరోజులు అయ్యి డైర్లు ఇడుతుంటే అప్పుడు దాకా మనం పట్టుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది ఇంక ఎందుకు వాడు ఈరోజు వచ్చినా ఈ పిల్లకి ఏం జలుబు వచ్చింది, ఆ పక్క భార్య నీకు చింతలేదని నేను ఒక్కదానే కన్నానా, అప్పుడు దాకా మనం వాళ్ళు పట్టుకోవాలి. ఇంకా హల్లెలూయా. ఇంకా అప్పుడు అర్థమైపోద్ది వాళ్ళకి. ఇంకా ఆ పక్క పిల్లమే చెప్పిద్ది, మనము తండ్రి ఆలోచన పిల్లమే చెప్పిద్ది, తల్లి ఆలోచన భార్య చెప్పిద్ది. ఇక పిల్లమ్మ భార్య ఇద్దరు ఒకట్లే. అప్పుడు దాకా మనం పట్టుకోవాలి పిల్లల్ని. ఇంకప్పుడు వాడికి ఏమైంది? ఏంటిది అలిగానంతో ముక్కు తాడేసినామా, అలిగాని కూడదుడికి వేసినామా ముక్కు తాడేసినాము. ఇంకా పక్కలు ఎవరి చేతిలో ఉంటాయి? భార్య చేతిలో ఉంటాయి. హల్లెలూయా. అదేంటిది? చేసుకున్న అబ్బాయి గురించి. అదే ఏంటిది? అమ్మాయి గురించి ఎవరి చేతిలో ఉంటాయి పగ్గాలు? అబ్బాయి చేతిలో ఉంటాయి, చేసుకున్న మొగుడు చేతిలో ఉంటాయి. ఇక నువ్వు అటెందుకు చూసినావు? మొన్నటిదాకా అమ్మ అట చేద్దామ్మా, వీళ్ళకి అర్థం కాదు. వాడి పెళ్ళయ్యేది ఆ పెళ్ళై మొగుడు వచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది. ఇంకా మనం పడుకో సంవత్సరం పగ్గాలు, మనం ఏ పగ్గం లాగా సంవత్సరము అవసరం ఉంటుందా? ఇంకేం లేదు. ఇక హల్లెలూయా. పుట్టింట్లో ఉన్నప్పుడు ఆడపిల్లకి అమ్మన్న బాధే, అమ్మనాన్న బాధే. అత్తింటికి పోతే అత్త బాధ, మామ బాధ, మొగుడు బాధ, వాళ్ళ తోడబుట్టోడు చూడండి ఆడబిడ్డలు, వాళ్ళ బాధ ఎక్కువ ఉంటుంది. నీకు ఇక్కడ డబల్ అయిన మాట. ఇప్పుడు పుట్టింట్లో ఇద్దరే, ఇప్పుడు డబల్ అయినారు. ఎందుకంటే నువ్వు మాటినప్పుడు 4 పక్కల ఏంటిది బాడిగడ్డ బిడ్డేస్తారు వాళ్ళకి. దేవుడే బిడ్డొచ్చిన ఆ రీతిలో. ఇంకా ఈ రీతిలో పొద్దున్న మా పాస్టరమ్మ వాళ్ళ అమ్మ ఏమంతో మాట్లాడుతుంది, ఏమో ఆమెతో మాట్లాడుతుంది. వచ్చిన కాంచి ఇదే మాటలు, వాళ్ళంతా వీళ్ళంతా మాట్లాడితే మా ఎందుకు వరకు అవి మాట్లాడుతాను చెప్పంటే, మా అమ్మ మాట్లాడితే ఏం చెప్పమంటాను నీకు? అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు గుండె పాపం ఆ ఇంటికి వచ్చిన కోళ్ళని ఎంత బాధపడతారు. నీకు ఆలోచన చేయండి. నేను ఎందుకు ఇది అంతా పెంచుతానంటే, దేవుడు శ్రమ అంటే శ్రమ ఎందుకు పెంచుతాడంటే, నువ్వు మొట్టమొదటిగా ఏదైతే తప్పు చేసినావో అది సరి చేసుకోవాలి, అందుకే శ్రమ పెరిగింది. ఇక
ఆ మొదటిది నువ్వు సరి చేసుకోవాలా. అందుకే శ్రమ బట్టి శ్రమ. నువ్వు మళ్ళీ అడుగు ముందుకు వేయకుండా, ఇంకొక విషయంలో ఆస్వాదం పొందడానికి అడుగు ముందు వేయకుండా శ్రమ బట్టి శ్రమ వచ్చేసింది. ఇంకేడు అడుగు ఎత్తాను ఇంకా. అందుకే మొట్టమొదటిగా మనం ఏ విషయంలో అయితే దేవుడి దగ్గర తప్పు చేసినామో, వాక్యం జరిగించలేకపోతున్నామో అక్కడ ఆగినాం. ఇంకా ముందుకు పోలా. పైన బట్టలు మాడుతున్నాయి, పౌడర్ పూస్తున్నాం, అంత అయిపోయింది. కానీ భక్తికి సంబంధించిన ఆత్మీయతలకు మాత్రం ఒక్క అడుగు గాతి లేదు. ఒక్క అడుగు కానీ లేదు. ఇంకా నువ్వు అనుకుంటున్నావు, అబ్బా నేను సూపర్గా మారిపోయాను, ఇంకా ఏం మారలా, నువ్వేం మారలా. నీ గురించి ఎవరికి అర్థమైంది? ఆల్రెడీ ఆయన స్థానంలో నువ్వు తల్లిగా తండ్రిగా ఉంచినాడు. అతను ఆత్మీయస్తులు ఇంకొక తండ్రి ఉన్నాడు, సేవకుడు. ఆయనకు అర్థమైంది నీ గుణమేందో, నీ లెవెల్ ఎంతవరకు ఉందో ఆయన చూతుడు బేస్ చేసి. ఇంకా ఆయన తప్ప మరి ఏవైతే చెప్పడానికి వీలు పడదు. ఇంకా హల్లెలూయా. నువ్వెంత ఆత్మీయతలో కొన్నావో, ఎంత ఆత్మీయత కలిగి ఉన్నావో అది జాగ్రత్త చూసుకునే పరిస్థితి అది నీ వంతుంది. ఇంకా ఇక్కడ ఏమంటున్నావు? నువ్వు వాక్యము జరిగించలేకపోతే ఏమన్నా 6వ వచనం, మీరు మీ పారంపర్య నిమిత్తమై దేవుని యొక్క వాక్యము నిరర్ధకరము చేస్తున్నారు వేశ్యాదారులరా అన్నాడా? ఎప్పుడు అంటే పక్కన చెబుతున్న అర్థం మనకు అర్థమయ్యేది కాదు. ఆదివారం పూట మనం దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు, ఆ వాక్యం అనే యొక్క ఆలోచనకు మనం వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఆగిపోయినామో కరెక్ట్గా అర్థమైపోయింది. ఇంకా మన ప్రయాణము ఎక్కడ ఆగిపోయింది. మనం ప్రయాణము దేవుడితో నడుస్తున్నామా? ఆనోకు దేవుడితో నడుస్తున్నాడు. ఇంకా అందుకే ఎత్తబడ్డాడు ఆయన. ఇంకా మన ప్రయాణం ఎక్కడ దాకపోయింది? దేవుడితో. దేవుడు మాట వినని చెప్పి నడుస్తున్నాం ఆయనతో. దేవుడు మాట ఎప్పుడైతే వినలేదో అక్కడ ఆగిపోయింది మన ప్రయాణం. ఇంక ఆగిపోయిన తర్వాత నీ ఆత్మీయ జీవితము అక్కడ ఆగిపోయింది. ఎక్కడైతే నువ్వు పోగొట్టుకున్నావో అక్కడ వెతుక్కోవాలి. నువ్వు పోగొట్టుకున్నది ఒక చోట, వెతుకున్నది ఇంకో చోట ఎలా వెళ్ళేది? ఇక వీలుపడదు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే, ఈ చర్చి కాదు, ఇది కాదు, అడిగిపోదాం అని అడిగిపోతారు. అడిగి వెతుకుంటే దొరకదు, నీకు ఇక్కడే దొరికింది. ఇది నువ్వు ఎక్కడ రక్షించబడ్డావో, ఎక్కడ దేవుడిని అప్పగించిందో అక్కడ వెతుక్కుంటేనే దొరికింది, లేకపోతే నీకు వీలు పడదు. ఇంకా హల్లెలూయా. ఇక్కడ కింద వచ్చిన 9వ వచనం, ఈ ప్రజలను పెదవులతో నన్ను ఘనపరుచుదురు, వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులను, దైవ ఉపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నాడు. బోధించేవాళ్ళు దీంట్లో 3 ఉంటారు. బోధించేవాళ్ళు, 1 తల్లిదండ్రులు మనకు బోధించేవాళ్ళు, 2 సంఘంలో నాయకుడు బోధించేవాడు, 3 మన వర్గానికి సంబంధించి పెద్దలు ఉంటారు. జాగ్రత్త. అంటే అర్థమైంది, అది వర్గానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, సంఘానికి సంబంధించిన పెద్దలు కావచ్చు. 3 విషయాలు. మనము సంఘంలో ఏమైనా పొరపాట్లు చేస్తుంటే కాపరి మాట్లాడతాడు, వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తాడు. లేదు కాపరి ద్వారా ఇడిది నువ్వు కనబడలేదనుకో, అక్కడ సంఘంలో పెద్దలు మాట్లాడతారు, అమ్మ అది నువ్వు చేసేది కరెక్ట్ కదా, అయ్యా నువ్వు చేసేది కరెక్ట్. ఎప్పుడు భార్య భర్తల మధ్యలో గొడవ వచ్చినప్పుడు కానీ తప్పు ఏ పక్క ఉంటుందో ఆ పక్క పెద్దలు మాట్లాడరు, అయ్యా నువ్వు చేసేది తప్పు, అమ్మ నువ్వు చేసేది తప్పు. సంఘ పెద్దలు మాట్లాడు. ఎందుకంటే సంఘం నుంచి కాపరి పంపిస్తాడు. సంఘం బిడ్డల సమస్యలు ఏదైనా ఉంటే సంఘ పెద్దలు వెళ్ళి దాన్ని పంచాయతీ జరిగిస్తారు. కులంలోకి పోనీయకుండా, బయటికి పోనీయకుండా, సంఘం దెబ్బతినకుండా, వాళ్ళ ఆత్మీయతని పోగొట్టకుండా. కులంలో పోతే ఎట్లా ఉంటుంది? అందరూ వస్తారు. ఇంకా కులంలో పోతే మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, గూనుడు వస్తాడు, నడ్డోడు వస్తాడు, ఇంట్లో చలనుడు వస్తాడు, అందరూ వచ్చి మీ పెత్తనం చేస్తారు. అందుకే సంఘం ఏం చేస్తుంటే సంఘ పెద్దలు నియమించి సంఘం యొక్క క్షేమం నిమిత్తంగానే విశ్వాసుల యొక్క పంచాయతీ వారి కుటుంబంలో భార్యాభర్తలో చిన్న ఏంటంటే సమస్యలు ఉన్నప్పుడు కానీ సంఘ పెద్దలు వచ్చి కుటుంబంలోకి పరిష్కారం చేసి డీసెంట్గా నీ సమస్య బయట పోకుండా పరిష్కారం చేస్తారు. ఇంకా ఇట్లా కులం పెద్దలు కానీ, సంఘం పెద్దలు కానీ, లేదా సేవకుడు కానీ, లేదా తల్లిదండ్రులు కానీ, ఇట్లా మనం చూసుకుంటే 4 భాగాల మనకి హెచ్చరిక వస్తుంది. ఈ హెచ్చరిక చేసే వాళ్ళ గురించి కానీ మాట్లాడుతున్నాడు, తిరిగి పొందుకుంటున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా అందుకే సంఘంలో పెద్దల్ని మనం ఎందుకు
ఆలోచన చేసి తీస్తాం సంఘం పెద్దల్ని ఎలాంటి పెడతామంటే కుటుంబాన్ని సరిగా చూసుకునే వాడిని, పిల్లల్ని లేకపోతే భార్యని లేకపోతే మనవరాలని కుటుంబాన్ని మంచిగా చూసుకుని ఏలువాడిని. సంఘాన్ని క్రమంగా అనుక్షణం ఏంటది అనుదినము సంఘం యొక్క క్షేమము నిమిత్తం కానీ వాక్యం నిమిత్తం కానీ జరిగించే వారిని సంఘ పెద్దలుగా ఎంచుకుంటాం. 2-3 భార్యలను అని పెట్టుకోరు, లేదా భార్య ఉండగా వేరే సంబంధంలో పెట్టుకోరు. సంఘానికి పెద్దలుగా వెంటనే బెటరు. సంఘ పెద్దలు అంటే సేవకుడితో పాటు సమానంగా వాళ్ళు మంచి ఒక టైంలో సంఘం సేవకులు లేకపోతే వాక్యం చెప్పేటట్టుండాలి. వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రార్థించేటట్టున అటువంటి వారిని సంఘం ఎన్నుకుంటుంది పెద్దలుగా. అటువంటి వారు కానీ సంఘంలో ఉన్న బిడ్డలతో కానీ కుటుంబంలో ఉన్న బిడ్డలతో కానీ మంచి బోధించే వారు అంటే ముందు వీళ్ళు నేర్చుకొని ఆ ప్రకారం నడుస్తూనే వాళ్ళకి బోధించాలి, లేకపోతే వీలు పడదు, అది వీలు కాదు అది ఇంకా. కాబట్టి ఈ రీతిలో నేను నీకు అర్థమయ్యే చెప్పే మాట ఏంటిదంటే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు దూరముగా నున్నది అన్నాడు. ఇంకా ఈ మాటని ఎక్కడ మనం చూస్తున్నాం? మనం చాలా చదువుకున్నాం. చూడండి, ఇర్మీయా 17వ అధ్యాయం 5వ వచనంలో, ఇర్మీయా 17వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా ఇలాగ చలవిస్తున్నాడు, ప్రజలను ఆశ్రయించి శరీరులు తనకు ఆధారము చేసుకుంటూ తన హృదయమును యెహోవా మీద తొలగించుకున్నవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు నువ్వు పెదవులతో కనపరుస్తున్నావు, హృదయముతో ఎందుకు కనపరచట్లే అంటే దేవుడి స్థానము నీ హృదయంలో లేదు. ఇంకా ఇప్పుడు నీ వెనక్కి శాపం వచ్చిందా? నువ్వు శాపములో ఉన్నావా, దీవెనలో ఉన్నావా? అందుకే మనం దేవుని ఆరాధించేవారము, దేవుణ్ణి కనపరచేవారము, దేవుణ్ణి ఏంటిది స్తుతించేవారం. ఎలా ఉండాలంటే ముందు నువ్వు వాక్యము సరంగా జీవించాలి. ఏముంటుంది వాక్యం? ఏముంటుంది? నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. అడిగిపోతుంది ఎవరవంతాగా. మొట్టమొదటిగా నీ ఇంట్లో తల్లిని తండ్రిని నువ్వు సన్మానించలేనప్పుడు నీ కాపరి ఆత్మీయ నీ తండ్రిని సన్మానించలేవు. ఆ తర్వాత నీ దేవుణ్ణి కానీ గణపరచలేవు, వెచ్చించలేవు, ఆయన ఆరాధించలేవు. నువ్వు నేను ఆరాధిస్తున్నాను గణపరుస్తున్నా అంటే నువ్వు చెప్పే మాటలన్నీ అబద్ధాలే. ఎందుకు అబద్ధాలు అంటున్నాను? నీ తల్లిని నీ తండ్రిని, కొంతమంది తల్లిని బిడ్డలు ఏం చేస్తారంటే ఆంశాన్ని కొడుకుంటారు. వాళ్ళు ఇస్తేనే మా అమ్మ మా నాన్న అంటారు. ఇక మధ్యలో వచ్చినవాడు బెల్లం అయిపోయింది, ఫస్ట్ నుంచి ఉన్నవాడేమో చేదైపోయారు. ఇక అల్లం అయిపోయింది. దాని ఏమంటారమ్మా? అల్లం. యాపకాయ చేదని తగ్గచ్చు కానీ అల్లం తినలేం, కొద్ది దినంగా అయిపోయింది, మన పని అయిపోయినట్టుగా. ఎందుకు? ఘాటు ఉంటుంది కాబట్టి. నీ భర్తని నీ ప్రేమించేవాడైనా లేకపోతే నీ భార్యని ప్రేమించదైనా నువ్వు తల్లిని మంచి గౌరవించాలి. వాళ్ళ ఆస్తులను చూసి కాదు, వాళ్ళు ఇచ్చే వాటిని బట్టి కాదు మనం ప్రేమించాల్సింది. దేవుడు ఏమంటుండే, ఇక నీకు వాళ్ళు ఇస్తేనే ప్రేమించమని చెప్పాడా? నీ తండ్రిని తల్లిని సన్మానించి గౌరవించు. ఇది వాగ్దానంలో మొదటి ఆజ్ఞ దగ్గర. నువ్వు ఇది జరిగించినప్పుడు సంఘాన్ని ఎలా ప్రేమించగలవు? కాపురం చెప్పిన మాట ఎలా వినగలవు? నువ్వు దేవుని ప్రేమించినావని ఏ ప్రకారంగా రుజువు చూపించగలవు? నీ వైపు నుంచి ఏముంది నీ కాడ సమాధానము? ఏముంది నీ కాడ ఆధారం? అందుకే చాలాసార్లు చెబుతాను, ఏం చెబుతాను? నువ్వు నీ దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా నీ కాడ ఏమైనా ఆధారం ఉందా అంటాను. ఇది దాని ఆధారం అంటే నీ కంటి కనబడుతున్నా నీ తండ్రిని నువ్వు సన్మానించినప్పుడు నువ్వు భర్తను ప్రేమించగలవు, భార్యను ప్రేమించగలవు, నీ బిడ్డల్ని ప్రేమించగలవు, నీ సంఘాన్ని ప్రేమించగలవు. నీకు నడిపిస్తున్న ఏది కాపరి గురించి ఇరువులు నీకు అర్థమవుతాయి. నువ్వు నీ దేవుడి గురించి తెలుసుకుంటావు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు నువ్వు దేవుని సన్మానించినావు కా, దేవుని ప్రేమిస్తున్నట్టు అర్థం. తిరిగి నీ ఆత్మీయ తండ్రి కాపరిని లేకపోతే నీ సంఘాన్ని నువ్వు ప్రేమిస్తావంటే పరలోక రాజ్యాన్ని కొరకు నువ్వు సిద్ధపడతావు. నీకు నడిపిస్తున్న బోధిస్తున్న కాపరి యొక్క విలువలు నీకు అర్థమవుతుంది. ఇక నీ పెద్దవారిని ప్రేమిస్తున్నప్పుడు ఏమి తెలిసిన నువ్వు దేవునికి భయపడ్డావు. అందుకే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా, పెద్దవారు ఎన్ని రకాలుగా నీ గురించి మాట్లాడినా
నువ్వైతే గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. హల్లెలూయా. చెప్పే కదా ఒక అమ్మగారు మన అడిగేట్లో నేను చర్చిలో పొందనుకుంటున్నాము. వారి మామయ్యకి బాగలేకపోతే ఆమెకు వాళ్ళ అత్త వైపు నుంచి ఆదరణ లేదు, వాళ్ళ భర్త వైపు నుంచి ప్రేమ అందట్లేదు. ఏమ్మా 10 ఇళ్ళు 12 ఇళ్ళు శుభ్రంగా ఇంటికి ఉతుక్కొని వచ్చి ఆ బట్టలు పెట్టేసి ఆరేసి వచ్చే టైంకి ఆ ఉట్టి మీద అన్నం శుభ్రంగా తిని పండుకునేవాడు ఆయనకు. అట్లా ఎన్నోసార్లు ఆమె ఇబ్బంది పడి కష్టపడి ఏడుస్తూ వచ్చి ఇంట్లో బియ్యం లేవని చెప్పంటే అమ్మ దగ్గర నుంచి తీసుకొని పోయి అన్నం వండుకొని తినేది అమ్మకు. ఏ పక్క నుంచి అట్లా మామ వైపుగా అంచి ఇట్లా అత్త వైపుగా అంచి భర్త వైపుగా తనకి ఆదరణ లేదు. ఎన్నోసార్లు అమ్మ కన్నీళ్ళతో మిగిలిపోయింది, దుఃఖంలో మిగిలిపోయింది. అటువంటి వ్యక్తి వాళ్ళ మామ మనసులో పడితే వాళ్ళ మామకి వాళ్ళ అత్త చేయలా, వాళ్ళ కొడుకు చేయలా. కొడుకు దూరం గెలిపినాడు, అత్త దగ్గరికి రాల భర్త కాడికి చేయలా, నాకు సంబంధం చెప్పిన ఆమె ఆయన కూతురుగా చేయలా. ఇంటికి ఎదురే ఉన్నారు ఆయన కూతురు, ఆయన భార్య, కొడుకు. ఎవరు అనేక శేఖర జిల్లా కోడలు మాత్రమే చేసింది, శేఖర చేసింది. ఇది నా కళ్ళతో చూసింది. ఇక ఆయన పోతూ ఆ కోడలు లేని టైంలో దేవుడు నాకు మంచి కోడలు ఇచ్చినాడయ్యా, ఆమె నా కోడలు కాదు నా కూతురు అన్నాడు. ఇంకా నా కూతురు నా దగ్గర రాలేదు, నా కుమార్ నా దగ్గర రాలేదు, నా భార్య ఏ రోజైనా సరే తిన్నావని అడిగింది లేదయ్యా అని చెప్పాడు. ఎంత అద్భుతం! నీ గురించి నీ అత్తింటి వరకు సాక్ష్యం ఇవ్వాలి, నీ గురించి నీ తల్లిని సాక్ష్యం ఇవ్వాలి. అదే నీకు ఆధారం. నువ్వు దేవుని నమ్మిన వాని యొక్క విధానం ఆధారం ఏంటది? నీ కన్నవారు నీ అత్తింటి వారు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళు ఇస్తున్నానంటే నీ లాభం పెట్టా, లేకపోతే నీ ఏమైనా సేకరణ పెట్టా కాదు కదా. అది హృదయం నుంచి వచ్చే మాటది. అది హృదయం నుంచి రావాలంటే అది ఎంత గట్టి స్ట్రాంగ్ ఉంటేనే వస్తుంది. పైకి చెప్పేది వేరు, లోపల నుంచి వచ్చే మాటలు వేరుగా. ఇటువంటి పరిస్థితి అంటే వారి యొక్క వేడుపులు కానీ, వారి యొక్క ఏంటిది కండు కానీ, అది నీకు నీ బిడ్డకు నీ కుటుంబానికి క్షేమం ఉండదు. చాలామంది చూస్తున్నాం, కుమారులను పోగొట్టుకుంటున్నారు, కుమార్తెలను పోగొట్టుకుంటున్నారు. మనవల మండలం పోగొట్టుకున్న కారణం ఏంటంటే వాళ్ళ ఏడుపులు, వాళ్ళ యొక్క ఏడుపులు. హల్లెలూయా. అందుకే వీళ్ళ గురించి పాత నిబంధన కాలంలోనే, యెషయా కాలంలోనే దేవుడు యెషయా యొక్క ప్రవక్త ద్వారా వీళ్ళకి ప్రవచనము పలకబడింది అన్నమాట. ఇంకా ఏం చెబుతుంది ఇక్కడ కింది వచ్చిన యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. యెషయా కాలంలో జరిగిన దేవుడు పలికించిన ప్రవచనం ఇది. నువ్వు నిజముగా దేవుడిని ప్రేమించినవంటే తల్లిని, తండ్రిని, అత్తమామని, లేకపోతే నీకు సంబంధించిన ఎవరైతే పెద్దలు ఉంటారో వారిని గౌరవించాలి, ఇంకా వారిని సన్మానించాలి, వారిని దూషించకూడదు, వారిని విమర్శన చేయకూడదు, వారిని తప్పు పట్టకూడదు, వారిని చెప్పించకూడదు. కానీ జాగ్రత్త. ఇంకా మందిరం పోతే ఏం నింపుతారమ్మా? మంచి నింపుతారా, చెడు నింపుతారా? ఎవరు నింపుతారు? మందిరానికి పోతే ఏం నింపుతారు? ఏంటిది మంచి? అమ్మ నాన్నకు దూరంగా రండి, అత్తమ్మను విడిచిపెట్టండి, కట్టుకున్న మొగుడిని కట్టుకున్న భార్య విడిచిపెట్టమని చెబుతారా? ఇది కొంతమంది అలా చెబుతారేమో తెలియదు. కానీ కొంతమంది సంఘాలు పెడతారు, రాజకీయం కోసం పెడతారు, అయితే లాభం కోసం పెడతారు, లేకపోతే మనం ఇట్లా అట్లా మనుషులకు నా మాటలు చెప్పి డబ్బులు వస్తూ చేసుకోవడానికి చెబుతారు. ఇక్కడ ఇది 100% దాదాపు 90% అలా ఉండదు. దేవుని వాక్యమే కలిగి ఉంటుంది. ఒక 10% మాయగలు ఉంటారు, 10%. ఈ మాయగలు చూస్తారు ఈ మాటలు. సంఘంలో అడ్డం పెట్టుకుని రాజకీయంతో చేయగలుగుతారు, ఆ పక్క ఈ పక్క డబ్బు తీసుకుంటారు. ఇంకా లేకపోతే కులంతో చేయగలుగుతారు. ఎక్కడొక్క చోట ఇస్కో యోధ మత పెద్దలతో చేయగలిపి 30 నాళ్ళకి యేసుప్రభువును అమ్ముకున్నట్టుగా అమ్ముకునే వాళ్ళు ఉన్నారు. అటువంటి సంఘాలు ఉన్నాయి, నేను లేదని చెప్పను. కానీ నీకు సంఘం ఎలా ఉండాలి? సంఘం నీ తండ్రిని నీ తల్లిని
లేకపోతే నీ అత్తమామని గౌరవించాలి. ఇటువంటి యొక్క సబ్జెక్టు ఇవ్వాలంటే ముందు ఆ వ్యక్తి ఆ సబ్జెక్ట్ కలిగి ఉంటేనే చెప్పగలడు. ఆ సబ్జెక్ట్ లేకపోతే చెప్పడానికి ఆ వ్యక్తికి ధైర్యం సాధు, నిలబడలేడు కనుక ఆ విషయంకి వచ్చడానికి. ఇంకా హల్లెలూయా. నాకు అత్త, సొంత అక్కేమో, అత్తనేమో అక్క. ఎన్నో రకాలుగా ఇప్పుడు ఏది 100% ఏదైనా వాళ్ళ పిల్ల చెప్పిన వింటారు కానీ నా మాట వింటారా? ఎవరైనా సరే వాళ్ళ పిల్ల గురించి వాళ్ళకి తెలుసు. అయినా మా ఆయన అట్ట చేసిన ఇట్ట చేసిన అని చెప్పంటే పిల్ల మాట ఏడదంగా అల్లు మాట్లాడరు. ఇంకా చూసుకో, పిల్ల పోయి చెప్పిందాక మౌడు గురించి, ఆ మౌడు గురించి అత్త చెప్పిందాక ఇంకా చూసుకో వాళ్ళ శాపనార్థాలు ఎన్ని ఉంటాయో మస్తుంటాయి. చచ్చినోడు అట చచ్చినోడు ఇట చచ్చినోడు ఎన్నో ఉంటాయి. ఇంకా ఇవన్నీ విని విని అంత అయిపోయింది. కానీ నాకు పిల్లనిచ్చి పంపించినప్పుడు మా అత్త ఒకటి చెప్పింది. నాకు దాదాపు 25 కోట్ల ఆస్తి ఇచ్చినట్టు చెప్పింది అన్నమాట. ఏం చెప్పింది? నా కూతురి కోపం అయ్యా, కొద్దిగా ఓర్చుకోయ్యా. మా అత్త ఎంత మంచి మాట చెప్పింది. పోత పోత ఆ రోజే ఇది అంతకంటే ముందు రోజు జరిగిన సమస్య ఇంతలోకి చూడటానికి వచ్చింది. ఆమె ట్రైన్ ఎక్కిద్దామని పోయిన అక్క కాబట్టి ఇంకా ఆమె ట్రైన్ ఎక్కుతూ కలవడం పెట్టుకుంది. ఒక పక్క తమ్ముడు కదా, కూతురి కంటే ఎక్కువ ప్రేమ ఉండదు. ఇంకా ఆ విషయము ఈ కూతురికి అర్థం కాదు. తమ్ముడి ప్రేమనే ఎక్కువ ఉండదు. ఇక ట్రైన్ ఎక్కుతా ఎప్పుడు నా కళ్ళు పెట్టి చూసింది లేదు అమ్మ మా అక్క. అక్కడ ఆ రోజు చూసింది. ఇంకా కళ్ళని పెట్టుకొని ఆ పిల్ల కోపమయ్యా, కొద్ది వరుసుకోంది. అసలుకి ఈ అమ్మాయి చెప్పలా, మా మధ్య జరిగింది, నేను చెప్పలా. మరి ఏం గుర్తుపెట్టిందో పెద్దలకు తలకు అంటే అర్థమైంది. ఎన్ని చిన్న పనులు చేసినా కానీ ఆ అనుభవం కొంత ఉంటుంది వాళ్ళకి. ఇంకా జాగ్రత్త అంది. వరే ఈ అమ్మాయి అని చెప్పింది అనుకున్నాను. ఈ అమ్మాయి తర్వాత నేను చూస్తే నేను మా అమ్మ చెప్పి అంటే చక్కగా అంటది, చెప్పినట్టు ఎప్పుడో ఒకసారి అంటుంది, కోపంలో అంటుంది. మన మా అమ్మ చెప్పినలే నీ సంగతి అని కోపంతో అంటారు, ఎవరో ఒకరు అంటారు కదా. అదేం రాలేదు ఇంకా. కానీ ఇంతలోకి ఆ ఒక్క విషయమే ఎన్నోసార్లు కోపం వచ్చే పనులు చేసినా కానీ ఆ ఒక్క మాట నాకు గుర్తు వచ్చింది. మా అక్క నాతో ఇలా అంది కదా నీకు. ఇంతలోకి దేవుని మహాకృప పెట్టి దేవుడు చర్య తీసుకుని మంచిగా మార్చుకున్నాడు. ఇంకా నా పెళ్ళైన తర్వాత మా అక్క ఏ రోజు నవ్వింది లేదు. నేను ఉన్నప్పుడు ఏం లేదు. నేను నవ్విందమ్మా, మస్తు నవ్విందమ్మ. ఎంత నవ్విందంటే ఆమె సంతోషము చూడలేని సంతోషం, పొయ్యలేను. ఆగో మా అల్లుడు మా కూతురు వస్తున్నా, ఆగో వచ్చిన చుట్టాలని పోనీయకుండా అయిపోయింది. మేము 3ంటికి పోయినాం. ఇక్కడ శుక్రవారం ప్రార్థన చూసుకొని ఇక్కడి నుంచి బయలుదేరి 12:30 ఎంత అయింది అనుకుంటాను. ఇంకా మళ్ళీ ఇనుకుండా కొద్దిగా టైం చూసుకున్నాం బట్టలు తీసుకోవడానికి. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత 3 అయిపోయింది. ఇంకా అందరిని ఆపేసింది. ఇంకా మా అల్లుడు వస్తుంది, మా కూతురు వస్తుంది, మా కూతురు మా అల్లుడు వస్తుంది. ఇంకా మా మామ అట్లా లేడు. ఇక ఆయన మొత్తం బంధంతా ఆపేసాడు. మా అల్లుడు సార్ ఏం జరగడానికి దానికి ఆయన లేడు అట్లా. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత ఆమెలో ఉన్న సంతోషం అది ఆమెకు అర్థమైన దాంట్లో గొప్ప ఆలోచనతో నడిపించింది ఆ క్షణంలో. ఆమెకు నేను ఇది కదా నీ కాన్స్ వస్తుంది ఆ కానుకున్న మనసులో. కానీ ఏదేమైతే దేవుడు అద్భుతమైన ఆలోచన దేవుడు తీసుకెళ్ళి నడిపించడానికి. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే పెద్దల్ని మనం గౌరవించాలి. వాళ్ళ తోడబుట్టిన వాళ్ళైనా, పిల్లనిచ్చిన వాళ్ళైనా, లేకపోతే పిల్లోని ఇంటిది మన అమ్మాయికి ఇచ్చిన వాళ్ళైనా సరే గౌరవించడం మన బాధ్యత. ఇది మనకు దేవుడు మనకు నేర్పిస్తున్న విధానం. ఇది ఎప్పుడైతే ఈ తీరులో మనం నడుచుకుంటామో మనకి దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదం ఎక్కడ ఆగిపోయిందనేది మనం గుర్తుపట్టుతాం. దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఎక్కడ ఆగిపోయిందా, మనం ఎందుకు ఈ స్థితిలో ఉన్నామా, మనం ఎందుకు ఆత్మీయతలోకి వెదలేకపోతున్నాం అనేది అర్థమైంది. ఆ రూట్లో నువ్వు వెళ్ళినావు కాబట్టి, ఆ రూట్ కాకుండా ఇంకొక రూట్ పోయినాక నీకేం అర్థం కాదు. ఆ రూట్లో వెళ్ళినావు కాబట్టి ఇప్పుడు మనం శివపర రోడ్డు పోతే ఎన్నిసార్లు డోరు కొట్టుకుంటుందో, ఎందుకు గొంతులో పడింది కాబట్టి. ఆ రూట్లో వెళ్ళినాం కాబట్టి కొట్టుకుంది, అమ్మ ఈ రోడ్డు బాగాలేదని. ఇంకా అట్లా ఏమైందంటే ఇటువంటి యొక్క పెద్దలని గౌరవించి తల్లిని సన్మానించి ఎప్పుడైతే ఆ రూట్లో మనం వెళ్తామో
అప్పుడు అర్థమైంది నువ్వు దేవుణ్ణి కలిగి ఎందుకు దీవించబడలేదా, ఎందుకు ఆస్వాదింపబడలేదా, ఎందుకు మనసు ఏడుపులు నీ కుటుంబానికి వస్తున్నాయి నీకు అర్థమైంది. ఆ అనుభవంలో గుండా వెళ్తున్నాం కాబట్టి, ఆ దారిలో వెళ్తున్నాం కాబట్టి, ఆ దారి దేవుడు చెప్పిన యొక్క ఆలోచన ప్రకారంగా వెళ్తున్నాం కాబట్టి అప్పుడు నీకు అర్థమైపోద్ది. అప్పుడు ప్రార్థన అద్భుతముగా దేవుడు నీకు నేర్పుతాడు. ఇంకా ఇదిగో ఈ శాపం, ఇదిగో ఈ మనుషుల ఏడుపులు, ఈ మనుషుల యొక్క ఏడిది దీవెనలు, ఈ మనుషుల యొక్క ఆశను పొందుకోలేకపోతున్నాం, అందుకే నీకు కష్టం వచ్చింది, మరణాంచులు నిలబడ్డావు, పశ్చాత్తాపడు వాళ్ళతో అని దేవుడు నీకు నేర్పుతాడు. ఇంకా ఎమ్మటి వెళ్తే నువ్వు తగ్గించుకొని ఆ వినయం కలిగి ఆ తప్పును సరిచూసుకోవడానికి ఇష్టపడితేమో ఆ వాళ్ళతో వెళ్ళి నువ్వు సమాధానం పడితే ఎమ్మటి రద్దయిపోతుంది. ఇంకా హల్లెలూయా, రద్దయిపోతుంది. ఇంకా అక్కడ స్టార్ట్ అవుతుంది దీవెన. ఇంకా నీకు అనుకోని రీతిగా ఎన్నడూ చూడని ఆనందం, ఎన్నడూ చూడని సంతోషము, అది ఒక మెట్టు వెక్కొచ్చిన నీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఈ రీతిలో ఇంకొక మాటగా నేను చూస్తాను. ఇంకా ఏమంటాడు ఇక్కడ యేసు ప్రభు 10వ వచనం, 15వ అధ్యాయం 15వ వచనంలో ఈ జనములను పిలిచి జనములను పిలిచి మీరు గ్రహించండి, నోటిన పడినది మనిషిని అపవిత్రపరచును, కానీ హల్లెలూయా, హల్లెలూయా. ఏం అపవిత్రపరిచింది? నిన్ను చేతులు కడుక్కోకుండా అపవిత్రపరిచిందా? నీ నోటి నుంచి వచ్చిన మాట అపవిత్రపరిచిందా? ఏం పరిచింది? ఒక్కోసారి నువ్వు ఉదయం లేచి మొహం కడుక్కోను తింటా చుచ్చు ఏందని ఎట్ట చెబుతున్నట్టురా బైబిల్ వాక్యం. నువ్వు చేతులు కడుక్కోకపోవటం వలన నిన్ను ఏది అభ్యంతరపరచదు, నీ నోటి నుంచి వచ్చే మాటని అభ్యంతరపరుస్తుందంట. ఇంకా కొన్ని సమయం నేను వెళ్తున్న ప్రయాణాల్లో మాకు నీళ్ళు దొరకవు, కనీసం తాగడానికి దొరకనప్పుడు కడుకోవడానికి తెలియదు, ఇంకా తినేవాని. ముందు నేను బ్రతకాలి, దేవుడు నాకు అప్పగించిన పని నేను జరిగించాలంటే, నా కుటుంబం నిలబడాలంటే, దేవుడు సంఘం నిలబడాలంటే ముందు నేను బ్రతకాలి. ఏం చేసావని? ముందు మొహం కడుకోవడం కాదు, ముందు నేను తింటాం మొదలు పెట్టాలి. ఇంకా నిజమా అబద్ధం ఇది? అన్నా అమ్మే ఈ పాస్టర్ మొహం కడుకోడమే వద్ద పాస్టర్డు. ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? ఈరోజు నేను ఇచ్చిన అంటే అట్లా ఎన్నోసార్లు నా జీవితం జరిగింది. ఇక కొన్ని సమయం నా శరీరం సహకరించకపోతే ముందు లేయగలని ఎత్తుక్కుని తినేవాడిని. తినిన తర్వాత లేచిన తర్వాత అప్పుడు తర్వాత అమ్మయ్య ఇంకా మొహం కడుక్కుంటే. ఎందుకు మొహం కడుక్కునేది? నాకు వాసన రాకుండా, నాకు ఎదురొచ్చి నిలబడుతున్న వ్యక్తికి వాసన పోకుండా అందుకు కడుక్కోవాలి నేను. ఇక్కడ అంతేనా హరి? కొంతమంది గడుక్కోరు, చెంటు కొడతారు. ఇక్కడ చెంటు కుట్టింది మాత్రం ఆగిద్దా? ఆగుదా? ఒకసారి నేను హైదరాబాద్ ఏడిది గుడి నుంచి హైదరాబాద్ అయిపోయాను. ఇంకా బెస్లేదు, ఏం లేదు. ఇంకా మా స్వప్నప్పుడు ఉంటుంది, నోట్లో పట్టిన చలిపోయేదాన్ని. ఇంకా మా పాస్టర్ పెద్ద ఫస్ట్ ఆడిచ్చిన బాటిల్ ఇచ్చిండు, ఇది నోట్లో పోసుకోయాడు. ఇక మెంగాకాయ అన్నాడు. ఇక నోట్లో పోసుకోమన్నా మెంగపోయి ఎట్టాగిది ఈ ఆపుకుంటే నాకు లేదన్నమాట. ఫస్ట్ టైం అదే. ఇంకా అయ్యా నోట్లో పోసుకొని అటని ఉయ్యి నేను పోసుకొని పులిచ్ అయ్యాడు. ఇంకా తినాడు. ఇక మరి ఇది బలి బాగుంది, బెస్తో పని లేకుండా, రుద్దే పని లేకుండా. ఆడ జరిగింది ఏమని చెప్పింది, ఈ మాటను ఒకసారి ఇది బాగుంటుందన్న చేయాలి. ఎప్పుడైనా నీకు వీలైతే ఇబ్బందికరంగా ఈ అన్ని అనుకూలత లేకపోతుందని చెప్పాను. నా తెలుసులో మా పాస్టర్ మాకు నేర్పించిండు మనసు అనుకున్నాక. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు చెబుతున్న మాట నీకు అర్థం కావడానికి లోకం ఆత్మకు సంబంధించి నీకు వివరిస్తున్నమాట. ఇక్కడ ఏమంటాడు ఆయన?
నోటిన ఇది పడింది, ఏదైతే నోటి నుండి వస్తుందో అది నిన్ను అప్పితరపరుస్తుందట. ఇక నీ నోట్లోంచి వస్తుందే అప్పితరపరుస్తుంది, కానీ నీ కాళ్ళు చేతులు కడుక్కోకపోవటం వలన నేను అప్పితరపరచదు. అలా అని నా కన్ను చెప్పింది కదా అని చెప్పి 5 రోజులు తాళం చెప్పకుండా ఉండేవు, జాగ్రత్త. అది కష్టం. నీకు లేని పరిస్థితి ఇది ఉపయోగించాలి, ఉన్నప్పుడు ఉపయోగించాలి. ఇక ఉండి కానీ అన్న చెప్పాడు కదా అని చెప్పేసి అని కాదు. ఇక దానికి ఈ లోకంలో మనం సమాజంలో కానీ ఇంట్లో కానీ మన శరీరము పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలా అని చెప్పిన అది ఉంటే చాలు మన నీతిమంతులు అనుకుంటే కాదు. నోరుని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక నోరు దేనికి జాగ్రత్త? అది నీ వంశంసరంగా తీసుకెళ్తున్న పాపము నీ బిడ్డల ఒళ్ళో పడకుండా ఉండాలంటే, అది నీ కుటుంబాన్ని దహించకుండా ఉండాలంటే, అది నీ కుటుంబం పాడు చేయకుండా ఉండాలంటే నీ నోరుని అదుపులో ఉంచుకోవాలి. ఇక ఇది సమాజానికి, మన కుటుంబానికి, ఇది మన కొరకు. ఇది మనము శుభ్రంగా ఉంటేనే మనసు తలంపులు, మంచి తలంపులు వస్తాయి. ఇంకా ఆలోచన చేయడానికి వీలవుతుంది. ఇది శుభ్రంగా లేకపోతే ఆలోచన రాదబ్బా, వాసన పడుతుంది అబ్బా అనేది, నిద్ర పట్టదు, తిన్నాగానే వంట పట్టదు. ఇక హల్లెలూయా. కాబట్టి ఈ విషయం జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ ఏమంటుండే ఇంకా 12వ వచనంలో, అంతటా అన్ని శిష్యులు వచ్చి పరిచర్య ఆ మాటలు విని అభ్యంతరపడని. ఎవరు అడుగుతున్నారు? శిష్యులు వచ్చి అడుగుతున్నారు. ఇక నువ్వు ఇప్పుడు దాకా చెప్పినావు కదా, నువ్వు ఇప్పుడు దాకా ఏంటిది మాట్లాడుతున్నావు కదా, మీ పారంపర్య నిమిత్తం నిమిత్తం మీరు ఏంటిది దేవుణ్ణి గణపరుస్తున్నారు, కానీ మీ పారంపర్య నిమిత్తం ఏంటిది ఆలోచన చేస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యం మీరు ఉల్లంఘించని చెబుతున్నారు కదా, వాళ్ళు మాట్లాడుతున్నారు అని యేసు శిష్యులు వచ్చి యేసు ప్రభుకు తెలుపుతున్నారు. ఇంకా తెలుపుతుంటే యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నా. ఇంకా శాస్త్రుల గురించి, పరిచయల గురించి శిష్యులు వచ్చి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభుతో మాట్లాడుతుంటే యేసు ప్రభు తన శిష్యులతో అంటాడు, ఇంకా ఆయన ఏమంటాడు? ఆయన పరలోకమందున్న తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగింపబడెను, వారి జోలికి పోకండి. హల్లెలూయా. వీళ్ళు పారంపర్య నిమిత్తం నడుస్తున్నారంటే దేవుడు నాట్ల వాళ్ళని, దేవుడు చేత ఏంటంటే నాటబడ్డ మొక్కలు కావయి. మనం నాటింది వరి మొక్కలు, కలుపు మొక్కలు వచ్చినాయి. కలుపు మొక్కలు నాటామా? ఎవరు నాటది? అపవాదు నాటింది. ఇక అపవాదు వేసిన విత్తనం వాళ్ళు. దేవుడు ఏంటిది నాటిన విత్తనాలు ఎవరు తెలుస్తున్నా? మొక్కలు తెలుస్తున్నా? దేవుని మాట విని ఆ మాట ప్రకారంగా జీవించడు దేవుడు నాటిన మొక్కలు. కానీ దేవుని నాటిన మొక్కలు పారంపర్య చర్మతం, ఇది అపవాది ఏంటిది విత్తనాలు. అందుకే శిష్యులు కొన్ని చోట్లలో యేసుకు ఒక ఉపమానం బోధిస్తాడు. ఇంకా శిష్యులు వచ్చి ఆ పనివారు, ఆ యజమాని యొక్క సంబంధించిన పనివారు వచ్చి, అయ్యా నువ్వు పొలంలో ఇత్తింది గోధుమలే కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని యజమాని అడుగుతామంటే ఆ పనివారు అడుగుతారు. ఇంకా అప్పుడు యజమాని చెబుతాడు, ఇంకా ఇది అపవాది చేసిన పని అని. ఇంకా ఈ మాట యజమాని చెప్పగలని ఏమంటారు ఈ పనివారు? నువ్వు చదివిస్తే ఆ యొక్క గోధుమ యొక్క మొక్కల్లోంచి ఈ గురుగు మొక్కలు పీకేస్తామంటారు. లేదు, మీరు గురుగులను పీకపోయి ఈ గోధుమ మొక్కలు కానీ పీకేస్తారు. ఇక వద్దు, రెండు కలిసి పెరనియాడక. అట్లని సమాజంలో గోధుమ మొక్కలు ఉన్నాయి, గురుగు మొక్కలు ఉన్నాయి. సంఘములుగా అంతే, ప్రతి సంఘములో అంతే. మంచి మొక్కలు ఉన్నాయి, గురుగు మొక్కలు ఉన్నాయి. అంటే దేవునికి సంబంధించిన వారు ఉన్నారు, అపవాదికి సంబంధించిన వారు ఉన్నారు. ఇంకా అందుకే ఈ మాటలు శిష్యులకితో మాట్లాడుతున్నాడు. ఇంకా ఇది నా తండ్రిని నాటిన మొక్కలు కావని. హల్లెలూయా. ఇప్పుడు ఆలోచించే, ఇంకా నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమిస్తే నీ తండ్రిని, నీ తల్లిని సన్మానిస్తావు, గౌరవిస్తావు. నీ తండ్రి లాంటి స్థానములో ఉన్న నీ అత్తమామలని. అవును, వయసు ఉడికిన తర్వాత, వయసు పెద్దయిన తర్వాత వాళ్ళ మైండ్ పనిచేయదు. నీకు చిన్న ఉదాహరణ చెబుతాను. అమ్మంటే చాలా ఇష్టం,
కానీ అప్పుడున్న విధానానికి ఇప్పుడున్న విధానానికి మా అమ్మ చాలా తేడా ఉంది. ఎట్లా తేడా? ఏ మాట అయితే మాట్లాడుతుందో ఆ మాట మీద కొన్నిసార్లు బేస్ తప్పుతుంది అమ్మకు. మాటల ప్రకారంగా చూస్తే అదే కాదు, తన కుటుంబం తను రక్షించుకోవడానికి, తన కుటుంబం గురించి, తన బిడ్డల గురించి కాపాడుకోవడానికి ఆ టైంలో ఎవరైనా తప్పుపడుతారు అనుకో, ఈ సైడ్ తప్పుని రైట్ చేసి మాట్లాడే పరిస్థితులు అంకాడు ఉన్నాయి. వాళ్ళు ఎటబోతుపోయి నా పిల్లలు మంచిగా ఉండాలని ఆలోచనతో. ఇది ప్రతి తల్లిదండ్రులు ఉంటుంది ఈ విషయం ఇంకా. ఇది నేను నా తల్లి గురించి తెలుసుకుంటున్న విషయాలు ఇంకా. నేను చాలాసార్లు చెప్పిన మా అమ్మతో, తప్పుని తప్పాను, రైట్ని రైట్ అయ్యాను. ఇలా కప్పిడతావు, రేపు రాకనుంటుందా బయటికి? వస్తుంది, బయటకు వస్తుంది. ఆ రోజు నువ్వు ఆపగలవా? సరే, నువ్వునంత వరకు ఆపుతావేమో, నువ్వు పోయిన తర్వాత వాడు చేసిన అలవాటు పడ్డాడు కాబట్టి ఆ అలవాటు ప్రకారంగా తప్పు చేస్తాడు, ఖచ్చితంగా ఏదో రోజు బయటకు పోతాడు. మొత్తం కొంప, నువ్వు నిలబెట్టిన కొంపంతా కూలిపోద్దని చెప్పినాక, ఇది కాదని చెప్పినాక, తప్పుని తప్పని ఎప్పుడైతే అంటావో, నువ్వు వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకుంటున్నప్పుడు నీ పిల్లలు చూస్తావు, నీ పిల్లలు మేము చూస్తాం ఇంకా. అరే, ఇది నాగుండే కదా మమ్మ పోయి వాళ్ళ కాలు పట్టుకుంది, మమ్మ వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పింది, మమ్మ వాళ్ళతో పశ్చాత్తపడింది కదా, ఇది నాకుండే కదా జరిగింది అన్న ఆ తప్పు చూసినప్పుడు, ఆ పడుతున్న విధానం చూసినప్పుడు వాడు తప్పు చేయగదా అని చెప్పి మాట్లాడేవాడు ఇంకా. హల్లెలూయా. అదే కాదు, అట్లా ఎన్నోసార్లు కొన్ని కుటుంబానికి చెప్పడం జరిగింది ఇంకా. అది నేను కానీ చేయడం జరిగింది ఇంకా ఎన్నోసార్లు ఇంకా. ఇటువంటి యొక్క విధానం గురించి నీకు అర్థమయ్యేలాగా ఏం చెబుతున్నా అంటే, నీకు తల్లిదండ్రులు ఉంటే భూమి మీద బతికుంటే నీ అదృష్టమక్క, వెళ్ళి క్షమాపణ చెప్పు పోగాలని. భూమి మీద బతికుంటే వారి లోకయాత్ర ముగించకపోతే, నీకు తెలియక తప్పులు చేసి ఉంటావు. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకు తప్పే లేదు ఇంకా. నాకు ఊహ వచ్చిన కాంచమ్మా, నాన్న ఎన్నోసార్లు మిమ్మల్ని గాయపెట్టాను, ఎన్నోసార్లు కష్టపెట్టాను, ఎన్నోసార్లు మిమ్మల్ని దుఃఖపెట్టినాను. ఆ పాత గాయం అట్టనే ఉంటుంది. నువ్వు అనుకుంటావు మానిపోయిద్దేమని, ఎప్పుడు మాందది. నువ్వు తిరిగి చెప్పేంతవరకు ఆ గాయం మానదు వాళ్ళకి. ఆ గాయం ఉన్నంత కాలము వారి యొక్క ఏడుపులు, వాళ్ళ దుఃఖం నీ మీద, నీ కుటుంబం, నీ పిల్లలు నిలిచిపోతుంది ఇక్కడ. ఆ వాళ్ళ ఏడుపులో నీకు, నీ కుటుంబం ఆ శాపంగా అది రాకుండా ఉండిపోయిన ఇప్పుడు పోయి క్షమాపణ చెప్తే నీ కుటుంబం అద్భుతంగా దేవుడు దీవిస్తాడు. ఇంకా ఆయుష్ని పెంచుతాడు దేవుడు. ఇంకా నీ ఇంట్లో మరణమే, వాళ్ళ ఆయుష్ పూర్తి అయిన వరకు మరణం నీ ఇంటికి సంభవింపదు. ఇక్కడ హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు చెప్పిన మాట? అర్థమైందా? రైట్, బాగానే అంటున్నారు. ఎప్పటి నుంచి మీకు అర్థమవుతుంది? ఎట్లా ఇంకా అర్థమైన కాచి మీకు టైం చూసుకోవట్లేదు. మీరు పోతే అయిపోయింది, ఆ బస్సు ఎదా బస్సు, ఇంకో బస్సుకు వచ్చలే. అర్థం కాకపోతేనే బస్సు ముగిస్తే బాగుంది ఫాస్ట్గా. మెడదొడకడ పోయి కొద్ది రాయడ్డం గీత పక్కన వచ్చి పోయి మా చెవులోకి నీళ్ళు వస్తాయి. అవి ఉండే ఆలోచన. అర్థమైన తర్వాత ఇంకా రాయలేదు, పోతే ఉంటే మనకి తర్వాత చూద్దాం, ఈ సమయం పోతే మళ్ళీ రాదని. ఇంకా మీకు చాలాసార్లు చెప్పాను, కథ చెప్పాను మా పెసరటం గురించి. ఇంట్లోంచి చాలాసార్లు అడిచామట గతంలో, ఏమ్మా టైం ఎప్పుడైతుంది, టైం కనపడలేదమ్మా అంటే, ఇంకా అవి ఏం నవ్వుకుంటేనే ఇంకా బాధని నవ్వే, ఏడుపుచ్చ నవ్వే, సంతోషం ఏ నవ్వు మనకు అర్థం కాదు. ఈ ఏడుపు నవ్వా, బాధ నవ్వా అర్థమేది కాదు. ఇంకా కానీ నాకు బాధ అనిపించేది. ఇంకా ఒకరోజు రోజు తిడుతుంది, ఈ పాస్గా తిట్టకుండా ఉండాలంటే నేను టక్కన పోవాలి, అడైపెట్టిగా టైం అయిపోతుందని గబగబ తానం చేసి అన్నీ చేసి అంత అయిపోయిన తర్వాత ఇంటికి వాకిలి వేయడం మర్చిపోయేది. ఆమె ఇంట్లో ఉంటేనే దొంగ కూరలు ఆ ఇల్లు పక్కన చికెన్ కిచెన్ రూమ్లో పోయి ఏదో ఒకటి ఎత్తుకొని గిన్నెను తెప్పలు అయ్యం గడిగడానికి పొదుగుద్దన్నమాట. ఇంకా ఎత్తుకొని పోయాయి. ఇక ఈ రోజు నేను పాస్టర్ గారి దగ్గర నేను తిట్టుకోకూడదు అనుకుంది. ఇక వచ్చేసింది. ఇక ఇందులోకి ఏమికి బుద్ధి వచ్చినట్టుగా కుక్కలకైనా బుద్ధి వచ్చింది, దొంగ కుక్కలకి.
మా ప్రెసిడెంట్ అమ్మ ఏడాది ప్రతిరోజు దొంగ కుక్క అంటుంది. ఏయ్ నేను బాను మిమ్మల్ని తినేను. నేను గుడిలో కొట్టాను. చెప్పానయ్యా, ఎప్పుడు చెప్పినాయా? జనవరి 1 అనుకుంటాను. ఇంకా మా ప్రెసిడెంట్ గురించి చెప్పొచ్చినమాట. ఇంకా ఈ ఇంట్లో ఎప్పుడు ఉండాల్సిందే. తినడానికి బియ్యం లేకపోయినా తలకాయ మోసం, కాలు మోసం ఉంటుంది. ఇంకా ఎప్పుడేం పో, నువ్వు ఎప్పుడు పో, ఏదో ఒక మొక్క దొరికింది, చిన్న మొక్క, షాప మొక్క ఏదో దొరికింది. ఇంకా ఈ వాసన గుర్తుపెట్టిన ఈ కుక్కలకి ఎవరు గుర్తుపెట్టినా గుర్తుపట్టకపోయినా, ఇంట్లో ఎడది ఆడబిడ్డలైన వాళ్ళని వీళ్ళని గుర్తుపట్టకపోయినా ఈ కుక్కలు మాత్రం గుర్తుపట్టాయి ఈ ఇంట్లో ఈ మోసం ఉందని. ఇంకా ఈ ఇంటి చుట్టూ కాసుకుంటే ఎంత తాయనే పోవట్లే, ఎందుకు ఈ వాసన గుర్తుపెట్టినాయి కదా, ఈ నీసు వాసన. ఇంతలోకి ఏం జరిగింది? ఈ రోజు నేను ఖచ్చితంగా తిట్టుకోకూడదు, నేను కరెక్ట్గా చర్చకి వెళ్ళాలని విషయం వచ్చింది. ఈ లాస్ట్ వాక్యం అయిపోయి టైంలో గుర్తొచ్చింది. వామ్మో, నేను గబగ వచ్చాను, ఇంటికి వాకిలు వేసాను లేదు, ఏంటిది బియ్యం ఇంట్లోనే ఉండి కింద పెట్టినాను. తర్వాత చూస్తే ఏమో మాసం ఆయన ఇస్తే అదని ఏమంటారు, అది ఆవకలు పెట్టి ఉటి బింపిడి వచ్చిన ఈ కుక్కలు ఉంచితే పోతాయో అనే విషయం ఈ భయంతో ఉంది. ఇక లాస్ట్కి అంత బాగా లాస్ట్ ఫలం కొద్దిగా ఉంది కదా, ఈ కొద్దిగుంటే నాకు అర్థమైద్దని చెప్పేసి ఆ కొద్దిగా ఇది కొద్దిగిని పోవాలని చెప్పకుంటుంది. అంతలోకి నేనేం చేసిన వాక్యం స్టార్ట్ చెప్పి ఎట్టడం మధ్యలో ఎట్ట మేము చెప్తున్నాను, చెప్పడం మొదలుపెట్టిన. పావుగంట అయిపోయింది, అర్ధగంట అయిపోయింది, గంట అయిపోయింది. 2ంటికి ముగించడం, ప్రార్థన 3ంటికి ముగించటక ఎందులోకి మర్చిపోయేది. ఇక ప్రార్థన అంత అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ వందనాలు చెప్పుకోవాలి కదా. ఇవి చెప్పినప్పుడు సామాన్యంగా వదులుతురా, అక్క బాగున్నావా, అక్కడ నిశ్చల బాగుంది. ఇది మళ్ళీ ఒక అరగంట పట్టింది మాడవడానికి. 3:30కి అప్పుడు గుర్తొచ్చింది, వామ్మ కుక్కలు పోయి నా ఇంట్లో శుభ్రం. ఇంకా పరుగు ఏం పరిగెత్తి టైంకి కుక్కలు ఏం చేస్తున్నాయి, ఏయ్ నేను బాను, నువ్వు బాను. ఈ కుక్కలు మొత్తం ఆ గల్లి కుక్కలు మొత్తం, ఆ తురుబల కుక్కలు మొత్తం ఆ ఇంటి ముందే ఉన్నాయి. పంచాయతీ పెట్టుకునే కుక్కలన్నీ. మా అబ్బాయిని మీ అమ్మాయికి ఎత్తావా, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఎత్తావా, నువ్వు కొత్తగా ఎత్తాను నీకు కాదు. ఈ మాట అనుకుంటేమో వాడ భాష మనకు లేదు, కానీ ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వామ్మో ఈ కుక్కలంతా మా ఇంటి ముందు తిని శుభ్రంగా రాజకీయం పెట్టుకుని అవుతుంది అని పోడతాడు మీ నా ఇంటి చుట్టూ అనుకుంటే వాటికి కలిగింది. ఇందులో కుక్కకుండా అదే పెత్తనం చేసి ఒక్కొక్క దొంగదాం అంటున్నాను. ఈరోజు నా విలువేందు నా పద్ధతిని చూసుకుని పో, లోపల పో. బియ్యం అట్టునే, మోసం అట్టునే, తలకాయ తోకగానే ముట్లా ఒక్కొక్క. లాస్ట్కి ఏం లోపల బుద్ధికి అర్థమైంది, వండయలేదు, ఏమని తిడుతుండే ఈ పాడు కుక్కలు మా ఇంటి మీద దాపబడ్డాడు. ఇక ఇంకా ఈ తగ్గిన కుక్కలు ఏమంటే చూసావా, నువ్వు ఎంత మంచి, నువ్వు తినలేదు మమ్మల్ని తినలేదు, తిట్టిన లేదామా, నా మాట విన్నవా లేదా అని 10 మంది. ఆగురా, మంచి నిదానంగా వస్తుందిరా, చెడు ఎమ్మట వస్తుంది కానీ ఆగో అని ఈడు ఎవరు, ఈ నాయకత్వం చేసేవాళ్ళకి. అంతలోకి ఈ పెసరమ్మ ఇంటి పెట్టడానికి బియ్యం అట్టనే ఉన్నాయి, ఆ తలకాయ మోసం అట్టనే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. వామ్మో ఇన్ని కుక్కలు ఉన్నాయి. కానీ ఆ డోర్ ఏంది, గాలి వస్తే అసలు ఉడికి అదే తెలుసుకుంటుంది గాలి, అది డోరు. దానికి మధ్యలో త్వర ఉంటుంది, కింద త్వర ఉంటుంది, పైన త్వర ఉంటుంది. నీ కింద త్వరలోకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా వెళ్ళిపోవచ్చు, కుక్కలు వెళ్ళిపోవచ్చు. కుక్కలు తెలియలేదు అని చేసి ఎంత మంచి కుక్కలు అని ఇంకా లోపల నుంచి బయటకు వస్తుంటే ఈ కుక్క అన్నది ఏది పెతం చేసి, చూసావా యజమానురాలా, నువ్వు దేవుడికి నమ్మకం ఉన్నావు, నేను నమ్మకం ఉన్నాను. ఇక హల్లెలూయా. కుక్క కానీ నీ మాట వింటది, నువ్వు దేవుడి మాట వింటే. నువ్వు దేవుడి మాట వినిపోతే కుక్క కాదు, ఇంట్లో వెలకగానే ఉంది. ఒక ఆమె ఏం చేసింది, ఈ ఎలుక మా ఇంటి ఊరక పాడు చెత్తం చేసి బయటికి వెళ్ళిపోయి ఎలిపిన కోకం ఇంటికి నిప్పి పెట్టిందంట. ఇంకా నిప్పి పెట్టి ఎలక మా చెప్పుకుని, చూసావా నా దెబ్బ చెబుతుంది, దీన్ని కాల్ చేసిన చంపేసి నాకు ఉందంటగా. ఈ ఎలుక ఏం చేసింది, నిప్పి పెట్టగానే ఈ పక్క త్వరణ వెళ్ళిపోయేది. ఆమె అటు నిప్పి పెట్టింది, వచ్చిందంటే ఎరిక అటు నిప్పి పెట్టింది, దీన్ని తిక్కనసాలని అది ఇటు వెళ్ళిపోయింది. ఇక దానికి ఇంత చిన్న సన్నుడు చాలక ఇల్లంతా కలిపోయి చూసేవాడు నా దెబ్బ చేతి ఊలాడుతుంటే ఇలకి పక్క వచ్చి తిక్కు బాగా అడిగిందిలే. ఏమి ఎలుకతో అంటుంటే ఎలుకొచ్చి నా సొమ్మేం వల్ల నీ సొమ్మేం పోయింది. ఎలుకగా నీ మాట ఎందు
నువ్వు మాట్లాడకపోతే ఇక. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు చెప్పింది? బాగా నేను నెమ్మదిగా ఉన్న ప్రశాంతం ఉన్నప్పుడు చెప్పింది. ఇక పొట్టుబ్బు నవ్విన ఏం చెబుతుంటే అదే కోపలు చెప్పినామనుకో ఎలా ఉండేది ఇక పరిస్థితి, రివర్స్ అయ్యేది కదా గేరు. కానీ ఇటువంటి యొక్క పరిస్థితి ఇదే కాదు. మన పెద్దల కాలంలో ఎద్దులు చూడండి ఎంత యజమానం మాట్లాంటాయో, పట్టెలు వేయాల్సిన సమస్య లేదు. అది నువ్వు ఏదైతే నాగలి కానీ గుంటకు కానీ నువ్వు అంతా రెడీ చేసి పెడితే ఏ ఎద్దు ఆ పక్కకు పోయి లేపుకుంటే కాడే అయ్యే లేపుకుంటాయి. ఇక లేపుకుంటే యజమాని నగట్లు లేకపోయినా చాలు, ఎక్కడైతే దునియాది కొంత ఆగిపోయిందో ఆడికే పోతాయి. ఇక తిరిగి ఆ యొక్క చేలో బండి కట్టి ఏంటిది ఆ తమిళ కట్టకపోయినా చాలు, ఆ పెట్టలు కట్టకపోయినా చక్కగా ఇంటికి వచ్చేస్తాయి. ఇక వచ్చి తన ఇంటి ముందే అవుతాయి. మనిషి వస్తున్న పక్కకి ఇస్తాయి, ఏది వస్తున్న పక్కకి చక్క ఇంటికి వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు ఎద్దులు చూడండి ఎట్లుంటాయో, నువ్వు పిలిచిన రావు, కొట్టిన రావు, ఒకటి చెప్పి ఇంకోటి చేస్తాయి. ఎందుకు? ఈ మనిషి ఎంత తింగరగా ఉన్నాడో, ఎంత ఉన్నాడో ఆ ఇంట్లో పశువు చెప్పిద్దంట ఆ తింగర ఎవరని. హల్లెలూయా. అందుకే ఇక నీకు అర్థమయ్యే భాషలో ఈ సాక్ష్యం ఎందుకు ఇచ్చా అంటే, ఆలోచించే దేవుని యొక్క ఉద్దేశాలను, నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక 12వ వచనంలో ఆయన అంతటా ఆయన శిష్యులు వచ్చి పరచులు ఆ మాటలు విని అభ్యంతరపడని నీకు తెలియనా అని ఆయన అడగగా, ఆయన పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్కను పెలగింపబడను, వారి జోలికి పోకండి, వారి గుడ్డివారై ఉండి గుడ్డివారికి త్రోసిపువారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు గుడ్డివారంట? ఆడెవరు వచ్చి మాట్లాడిన యేసుప్రభుతో? బైబిల్ గురించి తెలిసిన వారు, దేవుడి మందిరానికి పోయే వాళ్ళ గురించి మాట్లాడింది ఆయన యేసుప్రభు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? పారంపరాచార నిమిత్తం మాట్లాడినారు. అలాగే సమరశ్రీ ఉంది, మీరు యూదులు, మేము సమరం, ఆమె కులం గురించి మాట్లాడింది. అందుకే ఈ పారంపరాచార నిమిత్తముగా ఆశలు కానీ ఈ కులము గురించి కానీ నువ్వు పక్కకు పెట్టు. వాటి వల్ల మనకు రక్షణ వచ్చి ఉంటే మనకి యేసుప్రభు అవసరము లేదు కదా. వాటి వల్ల మనిషి పాపం బావు. పారంపరాచార నిమిత్తం కానీ కులము గురించి కానీ మనకు వాటి వల్ల రక్షణ దొరుకుంటే దేవుడు కిందికి దిగిరాల్సిన అవసరం లేదు, ఆయన ప్రాణం ఇవ్వాల్సిన అవసరము లేదు కదా. అవి మనం ఒక ఆధార్ కార్డు లాగా ఈ లోకములో మనం క్రమంగా నడుచుకోవడానికి గుర్తింపు తప్ప వాటి వల్ల మనిషికి రక్షణ లేదు. అలానే వాటిని దోషమేం చెప్పట్లేదు, అలానే వాటిని కించపరచమని చెప్పట్లేదు. నేను ఇంకా వాటిని ఏ సమయంలో అవసరానికి వాడాలో ఆ సమయంలో నువ్వు అవసరానికి వాడాలంతే. ఇంకా ఇప్పుడు చెప్పులు ఉన్నాయి, ప్రతిసారి వేసుకుంటావా? నీకు అవసరమైనప్పుడే చెప్పులు వేసుకుంటావు, నీ కాళ్ళకు ముళ్ళు తగలకుండా. సేమ్ కులం కానీ ఈ పారంపర్యం నిమిత్తంగా వచ్చిన ఆశలు కానీ జాగ్రత్త. ఈ ప్రతిదానికి ఇటు ముఖ్యంగా ఇచ్చి దేవుడి మాటలు పక్కకి పెట్టావంటే దేవుడికి నీకు సంబంధమే లేదు. నువ్వు దేవుడి దగ్గర నుంచి ఏమి పొందుకోలే, ఏమి తీసుకోలేవు. ఇక్కడ ఇంకా అంటున్నాడు ఆయన, ఇంకా వీళ్ళు వాక్యాన్ని పక్కకి పెట్టి దేవుడిని పక్కకి పెట్టి పారంపర్యాచార నిమిత్తము కానీ కులము కానీ వాటి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇంకా వాటి గురించి వారి గురించి మాట్లాడుతుండ ఆయన. ఏముంటుండ ఆయన? ఇంకా ఇంతలోకి శిష్యులు వచ్చినారు. ఇంకా అందుకు పేతురు, ఈ ఉపమాన భావం మాకు తెలపమని ఆయన అడగగా, ఆయన మీరు ఇంకా ఇంతవరకు అవేకులై ఉన్నారా? మీరు ఇన్ని సంవత్సరాంచి అంటే దాదాపు 3 సంవత్సరాంచి నాతో మీరు ఉన్నారు కదా. ఈ మాటలు ఏంటిది? బయట జరిగిన విషయాలకు వచ్చి పేతురు మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు ఇంకా అవేకులై ఉన్నారా ఇంతవరకు అని చెప్పేసి 3 సంవత్సరాంచి యేసు ప్రభుతో శిష్యులు ఉన్నారు, శిష్యులతో యేసు ప్రభు మీరు ఇంకా అవేకులై ఉన్నారా అని చెప్పాడు యేసు ప్రభు. అంటే ఎంత అద్భుతాలు, ఇన్ని ఆచరణ కార్యాలు జరుగుతున్నా కానీ శిష్యులు కానీ ఆ పారంపరాచార నిమిత్తం గురించి మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళు కానీ. అందుకే మీరు ఇంకను అవేకులై ఉన్నారా? చూడండి,
నీకు ఎన్నోసార్లు ఈ విషయాలు నేను చెప్తా వచ్చాను. ఎందుకు మాటి మాటికి ఎందుకు చెబుతున్నాను? నువ్వు అక్కడే ఉన్నావు ఇంకా. అందుకే దేవుడు ఈ మాటలు నీకు గురి చేస్తున్నాడు వాక్యం ద్వారా. నువ్వు మాటికి మాటకి ఎందుకు ఈ మాట వింటున్నావంటే నువ్వు అనుకోవచ్చు, పాస్టర్ గారు చెప్పింది చెబుతున్నాయి. ఎందుకు చెప్పింది ఎందుకు చెబుతున్నా అంటే, చెప్పింది ఎందుకు దేవుడు మాట్లాడుతుందంటే అందులోంచి నువ్వు బయటకు రాలా ఇంకా. అందుకే దాడి గురించి దేవుడికి నీ జ్ఞాపకము చేస్తున్నాడు దేవుడు ఇంకా. అందుకు నీకు దేవుడు నీకు అందిస్తున్నాడు ఇంకా. అటువంటి వాటి విషయాలు నువ్వు బయటకు రావాలి. వస్తే కొత్తగా అందిద్ది మళ్ళీ ఇంకా. ఇది దేవుని యొక్క ఉద్దేశం ఇంకా. హల్లెలూయా. చూడండి ఇంకా 16వ వచనంలో, మీరును ఇంకా ఇంతవరకు అవేకులై ఉన్నారా? నోట్లోకి పోవునదంతయు కడుపులో పడి బయట భూమిలో విడవబడును, కానీ నోటి నుండి బయటకు వచ్చినది హృదయం నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును. మీరు గ్రహింపురా? దురాలోచనను, నరహత్యలను, వ్యభిచారమును, ఏసుకమలమును, దొంగతనమును, అబద్ధ సాక్ష్యమును, దేవదూషణను హృదయం నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును, కానీ చేతులు కడుక్కొనకయు భోజనము చేయటం మనిషిని అపవిత్రపరచదని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏది ముఖ్యం తీసుకొస్తుంది ఏం చేస్తున్నాం? నిన్ను అపవిత్రపరిచే వాటిని తీసుకోవాలి. నీ హృదయం నుంచి వచ్చే మాటనే ఎక్కువ నువ్వు చర్య తీసుకోవాలి. ఆ తర్వాత రెండోది నీ శరీరం విషయం చూసుకోవాలి. ఇంకా నీ శరీరం శుభ్రం చేసి, నీ వస్త్రం శుభ్రం ఉంచి, నీ హృదయాన్ని, నీ మనస్సాక్షిని పాడు చేస్తున్న, నీ దేహాన్ని పాడు చేస్తున్నా నీ నోటి నుంచి మాటను జాగ్రత్త చూసుకోవట్లేదు. ఇంకా దేవదూషణ ఏంటిది? దాని అర్థం ఇవన్నీ చేయాల్సిన అన్ని నోటితో చేసినావు, అవన్నీ వంట వల్ల నువ్వు దేవుని కార్యము చూడట్లేదు, దేవుని ఆశీర్వాదం చూడట్లేదు, దేవుని మేలు చూడట్లేదు. నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి కానీ కుటుంబంలో కానీ ఏది జరగట్లేదు. నేను దేవుడు మందిరంగా పోతున్నా, నాకు దేవుడు ఏం చేసినాడు అని దేవదూషణ చేస్తున్నావు. ఇంకా తిరగబడ్డావు నీ నోటి మాటల ద్వారా. దేవుని దూషిస్తున్నావు, దేవుడిని విమర్శనం చేస్తున్నావు, దేవుడిని తప్పుపడుతున్నావు, దేవుడికి సలహాలు ఇస్తున్నావు. దేవుడి దగ్గర నువ్వు అది చేస్తే నేను ఇది ఇస్తా అంటే లంచం ఇచ్చే స్థితికి వచ్చినావు. ఇంకా దీన్నే దేవదూషణ అంటారు. ఇంకా దేవుని తప్పు పట్టకూడదు, దేవుణ్ణి ఏంటిది దేవుడికి సలహా ఇవ్వకూడదు. చాలామంది సేవకుడికి వచ్చి సలహా ఇస్తారు ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితికి వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలించు. ఎక్కడున్నావు? నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడున్నావు? నమ్మిన నాటి నుంచి అక్కడే ఉన్నావా? లేకపోతే మధ్యలో ఆగిపోయినావా? ఎక్కడున్నావు? లేకపోతే ఆనోకు నహోవా నడిచినట్టుగా దేవుడితో నడుస్తున్నావా? నీ ఆత్మీయ జీవితం ఎక్కడ ఆగిపోయింది? నీ ఆత్మీయ జీవితం ప్రయాణం ఆగిందంటే నువ్వు ఏ పరంగా దీవించబట్టం వీలుపడదు. ఇంకా నీ ఆత్మీయ జీవితంలో దేవుడితో నడుస్తున్నప్పుడు ఏమైందంటే నువ్వు ఏ పరంగా దేవుడు దీవించబడ్డట్టుగా నీకు ఆటోమేటిక్ కొన్ని కంటికి కనబడతా ఉంటాయి, కొన్ని హృదయానికి అర్థమవుతుంటాయి. నీ హృదయంలో ఎడిది గోచముగా కొన్ని అవుతుంటాయి. ఇంకా ఇటువంటి యొక్క పరిస్థితుల్లో నీకు అర్థం కావటానికి కొన్ని విషయాలు నీకు తెలియజేస్తాను. ఇంకా 1 కొరింథీయుల 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇంకా లేకపోతే 7వ వచనం కానీ చదవండి. 7వ వచనం కాంచి దేవుని యొక్క జ్ఞానం మర్మైనట్టుగా బోధిస్తున్నాం. ఈ జ్ఞానం మరుగైవులను జాగ్రత్త ఉత్పత్తి ముందుగానే దీని దేవుడు మన మహిమ నిమిత్తమును నియమించను. అది లోకాధికారులు ఎవరికి తెలియదు. అది వాళ్ళకి తెలిసి ఉండలా మహిమ స్వరూపము ప్రభును చిలువ ఎక్కువ ఉందరు.
ఆ, ఏమో సిద్ధపరచను అవి కంటికి కనబడలేదు, చెవి కనబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని రాయబడింది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వల్ల మనకి బయలుపరిచి ఉన్నాడు. ఆ మొదటి ఏంటిది? హృదయానికి గోచరము కాలేదని ఎవరికి? దేవుడంటే ఆశ లేని వాళ్ళకి, దేవుడంటే తెలియని వారికి అది వాళ్ళకి. కానీ ఇది ఆత్మచేతను నడిపించబడుతున్న మనకు, ఇది మనకి దేవుడు తన ఆత్మ ద్వారా మనకు బయలుపరిచి ఉన్నాడు. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నువ్వు ఈ పరంగా ఫలిస్తున్నాం అన్నది ఆ సూచన బట్టి నువ్వు గుర్తుపట్టచ్చు. దేవుడు నన్ను దీవిస్తడం మొదలుపెట్టాడు. ఇంకా ఎప్పుడు? నీ తల్లిదండ్రులని గౌరవించినప్పుడు. భర్తను ప్రేమించు, నేను ప్రేమించద్దని అంటలేదు. నేనేగా చెప్పింది వాక్యం ద్వారా, భర్తను ప్రేమించాలి, భర్తకు లోబడి ఉండాలి. నీ తల్లిని ఎలా ప్రేమిస్తావు, ఎలా గౌరవిస్తావు, నీ భర్తకు కానీ అదే స్థానం. ప్రేమలు వేరే ఉంటాయి. తల్లిల ప్రేమ వేరే ఉంటుంది, భార్య భర్తల ప్రేమ ఉంటుంది, కుమారుల బిడ్డల ప్రేమ వేరే ఉంటుంది, తాతల ప్రేమ వేరే ఉంటుంది, స్నేహితుల ప్రేమ వేరే ఉంటుంది, బంధుమిత్రుల ప్రేమలు వేరు. భూమి మీద ఎన్ని రకాల పండ్లు ఋషులు వేరే ఉంటాయో అలాగనే ప్రేమలు ఋషులు కానీ వేరే ఉంటాయి. కానీ గౌరవించాలి. నువ్వు బాగా గమనించి, రోజు చాలామంది క్రైస్తవులు దీవించబడలేకపోవడం, ఆస్వాదింపబడలేకపోవడం కారణం మూల కారణమైంది. మూల కారణమైంది. నీకు ఒక చిన్న విషయం చెప్తాను. మా అమ్మ, మా పెద్దమ్మ అన్నదమ్ముల పిల్లలు. ఈ రోజున మా కుటుంబం అంటే మా అమ్మ నాన్న, మా పెదనాన్న గురించి కానీ పెదనాన్న కుటుంబం తప్పు చెప్పలేదు వాళ్ళకి. ఏదైనా మాట్లాడినాం అనుకో, మా అమ్మ మా నాన్న నీది చూసుకోమంటారు వాళ్ళకి. ఇట్లా ఎన్నో రీతులుగా సమాజం వైపు చూసినా, కుటుంబం వైపు చూసినా ఎన్నోసార్లు మా అమ్మ మా నాన్న మీద దుమ్మెత్తి పూసిన రోజులు ఉన్నాయి. ఎన్నో రీతులుగా తప్పు పట్టిన రోజులు ఉన్నాయి మా అమ్మని మా నాన్న. అదొక చిన్న చూపుకు చూసేవాళ్ళు మమ్మల్ని. వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు. కానీ ఏ రోజు మాట్లాడిన వాళ్ళ వీళ్ళ ఇంట్లో వాళ్ళు. నేను యేసుప్రభువుని నమ్ముకునే సేవలోకి వచ్చిన తర్వాత గాని చూసినాను. మా బామ్మర్దికి పెళ్ళికి వెళ్తే ఎక్కడుందో ఆ లోపల ఎక్కడుందో తెలియదు. వీళ్ళకి ఎట్టుంటుంది, మా అక్కకి బావకి ఎలా ఉంటుంది. ఒకప్పుడు ఏంటది, మా ఇంట్లో నా పిల్లలు చిన్నలు, నా కూతురు పెద్ద, నా అల్లుడు ఉన్నాడు, నా అల్లుడు నా ఇంట్లో అధికారం చేయాలని చెప్పేసి నా ఆలోచనతో ఆ పగ్గల మొత్తం నా చేతికి పట్టించారు. నాకు అవసరం అని చెప్పినాక. ఎందుకంటే సంఘంలో చాలా పనులు ఉంటాయి, చాలా ఫంక్షన్లు ఉంటాయి, అవి చేయటమే మాకు పెద్ద పెద్ద తలనొప్పి అవుతుంది, మళ్ళీ మేము ఏడగతే మీరు చూసుకొని మేము మొత్తం పోతామంతే అని చెప్పినాను. అయినా కానీ లేదు, నీ చేతికుండా జరగాల్సిందని చెప్పని మా బావ నాకు బలవంతంగా చేతికి అప్పగించాడు. డబ్బులు వాళ్ళ చేతిలో పెట్టి ఇది పలాంది అని చెప్పుకుంటూ కొన్ని చెప్పుకుంటూ మంచి అద్భుతంగా పంచం జరిగింది. వాళ్ళు అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా జరిగింది. ఇంతలోకి మా అన్న అంటే మా పెద్దమ్మ కొడుకు మా బావాడి ఇంట్లో ఈయన పెత్తనం చేసేవాడంట. ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు డబ్బులు పంచడం, డబ్బులు లెక్కలు చూస్తే అమ్మాయి పుష్పాతనప్పుడు డబ్బులు పోయినాయి చూడు, ఈరోజు నా అల్లుడు ఇంట్లో చేపట్టి రూపాయితో సహా నా అక్కడికి వచ్చినాయి అని వీళ్ళు సంతోషపడ్డారు. ఎవరు? అక్క, బావ. ఇవన్నీ నేను పండుకొని నిద్రపోతే నైట్ లెక్కలు చూసుకుని ఇద్దరు మాట్లాడుకుంటారు, అక్క బావ మాట్లాడు. అవి నా చెవులో పడినాయి. నేను మౌనంగా ఉన్నా. తిరిగి మా భార్య వచ్చి కానీ అదే అంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మాటలనే మేము మనసులో మనం కొద్దిగా మాట్లాడుకుంటున్నాం. ఎక్కడ ఉన్నదో మా పెద్దమ్మ దుమ్మెత్తిపోసింది. ఎందుకు? వాళ్ళ ఇంట్లో నేను వాళ్ళ కూతురే కదా, మా పెద్దమ్మ కూతురే కదా నాకు పిల్లనిచ్చింది. ఆ మనవరాలే ఆ కూతురునే ఇచ్చింది చేసింది. వాళ్ళ ఇంట్లో పెత్తనం ఇవ్వలేదని దుమ్మెత్తిపోసారు అన్నమాట. మేమంటే పడదు కాబట్టి. అప్పుడు నాకు అర్థమైంది, మా అమ్మ నాన్న ప్రేమ వేరు, ఇలా ప్రేమలు వేరని. వీళ్ళు మంచి కోరుకుంటారు కానీ వాళ్ళు చెడు కోరుకుంటున్నారని. క్రమంగా అక్కలకి అర్థమైపోయింది మేము వాళ్ళ మధ్యలోకి పోవటం వలన. మా భార్యకి అర్థమైపోయింది. వాళ్ళ కుమార్తెలకు అందరికి అర్థమైపోయింది. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుణ్ణి ప్రేమించేవారు విలువలతో కూడిన వాళ్ళకి అర్థమైన దాంట్లో విలువతో కూడిన మార్గాలు నడుస్తారు.
దేవుడు అంటే భయం లేని వాళ్ళకి ఇలువలు తెలియవు, ఆ ప్రేమలు తెలియవు. ఎవరైనా బాగుంటే వాళ్ళు బాగున్నారని పచ్చకున్న వారిని చూసి నిప్పంటించి తగలబెట్టే రీతిలో కొంతమంది జీవితాల్లో ఉంటాయి. అది మనలో ఉండకూడదు. క్రైస్తవులుగా మనం ఉన్నప్పుడు ఏమన్నాడు దేవుడు? చూడండి, నిర్మకాండంలో ఒక మాట రాయబడింది ఇక్కడ 20వ అధ్యాయం 12వ వచనంలో. 20వ అధ్యాయం 12వ వచనంలో ఇక్కడ నిర్గమకాండం 20వ అధ్యాయం 12వ వచనంలో, నీ దేవుడిని యెహోవా నీ కనిపించే దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఉన్నట్టును నీ తండ్రిని సన్మానింపము, నరహత్య చేయవద్దు, ఏపశింపవద్దు, దొంగిలింపకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ శాసనం చెప్పకూడదు. ఏమంటున్నాయినా? నీ పొరుగువారిని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువారిని భార్యను, అతను దాసినను, అతను దాసినను, అతను ఎద్దునను, అతను గాడిదనేను, నీ పొరుగునదగు దేనిని ఆశింపకూడదని చెప్పాను. హల్లెలూయా. ఇట్లా ఇది దేవుని యొక్క ఆజ్ఞలు, లాస్ట్ ఆజ్ఞలు ఇది మాట. నీ పొరుగు వారిది ఏది ఆశించద్దు. ఆశిస్తేనే కదా వాళ్ళ గురించి నువ్వు చెడు చెప్తుంది. వాళ్ళు అట్లమ్మా వీళ్ళెట్లమ్మా ఎందుకు చెబుతున్నావు అంటే, వాళ్ళు మంచుకున్నారు కాబట్టి, నువ్వు ఆశించే కాబట్టి, నీకు లేదు కాబట్టి ఎన్ని గిట్టిన మాటలు వాళ్ళ గురించి బుడద చదువుతూ వాళ్ళ గురించి ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నావు. అది వద్దంటున్నాడు దేవుడు, అది చేయొద్దు అంటున్నాడు. ఇక వాళ్ళు ఆశిస్తేనే నీకు లేదు కాబట్టి, వాళ్ళు పచ్చకున్నారు కాబట్టి ఓడ్చుకున్నాక ఈ మాటలన్నీ వస్తాయి అంటాడు. ఇక అలా మాట్లాడితే ఏమేమి తెలిసినా నువ్వు ఆటోమేటిక్గా నీ ఇంటి మీదకి శ్రమ కొని తెచ్చుకుంటున్నావు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళకి ఏదో నష్టం కలుగుతుందని. మనం అనుకుంటాం మన నోటితో 10 మంది చెప్పినంత మాత్రాన వాళ్ళు నాశనం కారు. వాళ్ళ గురించి చెడు చెప్పినంత మాత్రం వాళ్ళకి చెడు జరగదు. అది నీకు నష్టమే, అది నీకు ప్రమాదమే. నువ్వు వాళ్ళ గురించి ఏదో చెబితే అది నీకు తగులుతుంది, అది నీకు నష్టమవుతుంది, అది నీకు ప్రమాదం అవుతుంది. ఇంకా అటువంటి పరిస్థితులకు వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి తల్లిదండ్రులను మనము సన్మానించాలి. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి. నీకు ఇచ్చిన దాంట్లో ఎప్పుడైతే నువ్వు సంతృప్తి కలిగి ఉంటావో, దేవుని యొక్క ఆయన ఆలోచన ఏదైతుందో నీ ఎడల, ఆయన ఉద్దేశం ఏమైందో నీ ఎడల, ఆయన ప్రత్యక్షత ఏమైందో నీ ఎడల తెలుసుకుంటావు. అది నీ ముందుకు చిన్నబడిద్ది. ఇంకా అటువంటి యొక్క ఆలోచన లేకుండా, అటువంటి యొక్క విధానం లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేయి, దేవుడు నీ కోసం సిద్ధపరిచింది ఎన్ని రాత్రులు ప్రార్థన చేసినా నీ కంటి కనబడదు. అది నువ్వు తీసుకుంటే నీ వల్ల కాదు. ఇంకా హల్లెలూయా. ఎన్నోసార్లు వాక్యం విన్నావు, ఎన్నోసార్లు దేవుని యొక్క వర్తమానం వింటున్నావు, కానీ విన్నావు కానీ అది జ్ఞాపకం ఎందుకు లేకుండా పోతుందంటే, హృదయంలో పాపం ఉంటామని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం ఉండదండక. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి యొక్క పరిస్థితులకు వెళ్ళకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారంలో విన్న వాక్యం వీలైతే 100కి 100% నీ తల్లిదండ్రులు ఉన్నారా, నీ అత్తమామ ఉన్నారా, వారిని నీ తల్లిదండ్రులతో పాటు వాళ్ళని ప్రేమించలేకపోతున్నావా? లేకపోతే నీ అత్తమామ ప్రేమించి నీ తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నావా? జాగ్రత్త. ఆ పక్క అందుకే చాలాసార్లు ఇరుపక్క కుటుంబాలు దీవించబడాలని ప్రార్థిస్తాను, ఇరుపక్క కుటుంబాలు ఆస్వాదింపబడాలని ప్రార్థిస్తాను, పుట్టిన ప్రాంతం పెరిగిన ప్రాంతం రక్షణకు రావాలని ప్రార్థిస్తాను. నీ పుట్టిన ప్రాంతం గురించి, నువ్వు పెరిగిన ప్రాంతం వచ్చి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రాంతాలు, నువ్వు పుట్టిన ప్రాంతం, నీ పెరిగిన ప్రాంతం ఎందుకు రక్షణకు రావటంటే నువ్వు దేవుడితో సంబంధం పడలేదు కాబట్టి. నీ ఏంటిది, నువ్వు ఆటంకంగా అయినావు, నువ్వు ఆటంకంగా అయినావు. ఇంకొక విషయంలో అబ్రాం ప్రార్థించినాడు, ఇంకా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతాడు. ఇంకా మనకు కాపాడుతున్న దేవుడు ఎందుకు పోవచ్చింది ఆ పట్టణానికి? వాళ్ళ అంగీకారం కోసం వెళ్ళాక, వాళ్ళని కాపాడటానికి. ఎవరైతే అంగీకరిస్తాడో దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క ప్రణాళికని అంగీకరిస్తాడో వాళ్ళని తప్పించడానికి వెళ్ళాక, దేవదూతలుగా వెళ్ళి
ఆ పట్టణంలోకి వెళ్ళి ఇంటర్ నివాసం చేస్తామని లోతు అంటే, లేదు లేదు లేదు, మీరు మా ఇంటికి రావాల్సిందే, మా ఇంటికి రావాల్సిందే అని చెప్పంటే, లేదు ఈ రాత్రి మేము ఈ యొక్క నడివీధిలో ఉండి మేము వెళ్ళబుచ్చుకొని రేపు ఉదయం పోతాం అంటున్నారు వాళ్ళకి. ఎవరు? దేవుని దూతలుగా. కానీ లేదు లేదు, మీరు మా ఇంటికి రావాల్సిందే. లోతు తీసుకెళ్ళినాడు, పరిచర్య చేసినారు, స్వచ్ఛందంగా పరిచర్య చేసినారు. ఒకడు దాసుకొని ఒకడు ముందు పెట్టి చేయలా, వాళ్ళ దగ్గర ఏమైతుందో తీసుకొచ్చి ముందు పెట్టినారు. భార్య, కుమార్తెలు, ఆయన ఆ ఇంటి నడుకొచ్చిన దేవుని యొక్క దూతలు ఇంట్లో ఉన్నప్పుడు ఆ గ్రామస్తులు వచ్చి లోతు మీద దాడి చేస్తానికి, లోతు నీ ఇంటి నడుకొచ్చిన వారిని మా వద్దకి తీసుకురమ్మన్నారక్క. చిన్నవాడు మొలుకొని వృద్ధాపంలో ప్రతి వారు గ్రామంలో ప్రతి వారు చెడిపోయినట్టు బైబిల్ శాస్త్రమవుతుంది. ఎమ్మంట లోతు ఇంట్లోంచి బయటకు వచ్చి వెనక మన గడిబెడేసి, అయ్యలారా మీరు ఎందుకు ఇంత పాతకం తెచ్చుకుంటున్నారు, ఎందుకు ఇంత పాపం మీరు తెచ్చుకుంటారని చెప్పేసి నేను మాట్లాడుతుంటే, నువ్వు ఎక్కడ వాడువో మా ఊరికి వచ్చి మా వెనక్కి వచ్చి మా ప్రాంతం వచ్చి మాకు న్యాయం చెప్పవాడువా అని చెప్పి తిరగబడి ఆయన దుమ్ముగా పడ్డప్పుడు ఎమ్మంటే దేవుని యొక్క దూతలు లాక్కున్నారు. ఈయన ఏమన్నాడు, ఇంకా మీకు ఇష్టమైతే నా కుమార్తెలని పురుషుని వెరగిన వారు. చూడండి, తల్లిని సాక్ష్యం ఇవ్వాలి కదా మన గురించి. ఎవరి గురించి? పురుషుని వెరగిన వారు అని ఎవరంటున్న మాట తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇంకా ఈయనైతే నా కుమార్తెని వదిలి తీసుకెళ్తాను, ఎందుకు తన ఇంటి నీడకు వచ్చిన వరకు ఇటువంటి అపాయం జరగకూడదని. మనం ఏం చేస్తాం? మనం కాపాడుకుంటాం, మన పిల్లలను కాపాడుకుంటాం, వచ్చుడు ఎట్టబోతే నాకు ఎందుకు మనం ఉంటాం. ఇది అనీతి, ఇది పరిశుద్ధత, ఇది దేవుని ప్రేమ. దాచుకుంటాం లేకపోతే ఎక్కడ కానీ 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 వస్తున్నాడు పో, ఈ తడుచు అడిగిపో, అడిపో మా అడిపో. కొంతమంది దిట్టుకలను చూస్తే, అమ్మ బాబోయ్ ఏమవుతుందిరా అని పో. ఆమె దిట్టు కళ్ళుని, దెయ్యం కళ్ళుని, రాక్షస కళ్ళుని, ఏ కళ్ళున్న మనకెందుకు? దాసుకో సంవత్సరం ఉంది. మనం కూర్చున్నాం, ఆ మనిషి వచ్చింది దేనికి వచ్చిందో తెలియదు, ఏ ఆపదలో వచ్చింది తెలియదు. ఇంకా ఆ వచ్చినప్పుడు దమ్మ ఆనందం చెప్పాలి. తింటే పెట్టాలి, తినకపోతే అయ్యా తినొచ్చని చెప్పాను అనుకో, సరే ఏంటమ్మా వచ్చినావు అన్న, ఇది పరిస్థితి, నీ కాంటే సమాధానం, నీ కాంటే సహాయం చేయి, లేకపోతే అమ్మ నా వల్లగా అని చెప్పు, నీ వల్ల కాకపోతే. దాసుకో సంవత్సరం ఉంది. ఇటువంటివి ఇది క్రైస్తవులలో ఉండకూడదు. దేవుని నమ్మిన వాళ్ళలో ఈ లోకానికి సంబంధించిన ఇటువంటి అనుమానం, ఇటువంటి కలవరము, ఇటువంటి అపనమ్మకాలు, అవిశ్వాసాలు ఉండకూడదు. నీ ఇంటి నీడకొచ్చే వారిని కాపాడే పరిస్థితి ఇక్కడ ఉండాలి. వాళ్ళు తిరిగి బసక్యంతరకు మనం వెనకమాల వీళ్ళతో మనం మాట్లాడడం, వాళ్ళు దేవుని నమ్మిరా నమ్మలేదు మనకు అవసరం. మన ఇంటి నీడకు వచ్చిన వాళ్ళని భద్రంగా పంపించాలి. మన వంతు మన చేతను ప్రయత్నం చేయాలి. ఇదే మన ఇంటి నీడకు వచ్చిన వారిని కానీ, మన తిరిగి మన భర్త వైపు కానీ, లేకపోతే మన మన వైపు కానీ పెద్దవారిని గౌరవించటము. ఇలా గౌరవించలేకపోతే, ఇలా నువ్వు ప్రేమించలేకపోతే, ఇలాగ నీ ద్వారా నొచ్చుకున్నవారు, నీ వల్ల గాయపడ్డవారు, నీ వల్ల కన్నీరు కరుస్తున్న యొక్క ప్రార్థనలు, లేకపోతే వాళ్ళు ఏడుపులు నీ ప్రార్థనకి, నీ ఆశలు ఇంకా అడ్డం వస్తాయి. ఆ తర్వాత నువ్వెన్ని ఉపవాసాలు చేసినా, నువ్వెంత కానుక ఇచ్చినా, నీ పొలమే నీ ఆస్తి ఇచ్చినా నువ్వు దీవించబడలేవు. వాళ్ళ ఏడుపులు నీకు అడ్డముగా నిలబడ్డాయి. అది నీ కుటుంబానికి శాపం. అది నీ కుటుంబానికి, నీ ఇంట్లో మరణాలు ఎందుకు వస్తాయంటే ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇక హల్లెలూయా. ఆలోచించండి. పాస్టర్ గురించి చాలా చెప్పుకొచ్చే కదా, కరోనా టైంలో బతకదని చెప్పాడు డాక్టర్ 2-3 హాస్పిటల్లో. డబ్బులు లేవు బతుకు చూడడానికి. సెంటర్లో ఉన్న ఈ 3 పక్కల బాటలో 4 పక్కల దారిలో సెంటర్లో ఉన్న ఆ పేపర్స్ పట్టుకొని, ఏదైతే వచ్చినాయో రిపోర్ట్లు వచ్చినాయో, నడుస్తూనే కాళ్ళతో నడుస్తున్నాను. నడుస్తూనే ఆకాశం వైపు చూసినాను. ఇంకా నాకు నువ్వు తప్ప దిక్కు లేదని. ఇంకా
ఒక పక్క ఏడుపు, తట్టుకుని ఏడుపు, నా పిల్లలు అనాథలైపోతారేమో. ఈ ఏడుపు, ఈ బాధతో ఉన్నాను. దేవుణ్ణి ప్రశ్నించలా. నాకు నువ్వు తప్ప మరొక ఆధారం లేదని ప్రశ్నించలేదు, సహాయం లేదు, తిరగబడలేదు. నీ ఇష్టం. ముందేమో నా ఆగ్రహం నువ్వేనాను, రెండోది నీ ఇష్టం అని చెప్పినాక దేవుణ్ణి సలహా ఇవ్వలేదు. దేవుడికి సలహా ఇవ్వలేదు నేను. ఇంకా దేవుని ప్రశ్నించలేదు, దేవుని తప్పట్లేదు, ఇంకా సంఘాన్ని తప్పట్లేదు, సంఘ బిడ్డలను తప్పట్లేదు, ఎవరిని తప్పట్లా. మౌనంగా నా వంతు నేను ఏం చేయాలో భర్తగా నా వైపు చేసినాను. ఇంకా ఆ హాస్పిటల్లో ఆక్సిజన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నేను బయటకు వస్తుంటే ఏడుస్తూ ఉంది. అప్పుడు చెప్పినాక నిన్ను బ్రతికించుకుని బయటకు తీసుకెళ్తా అని చెప్పినాక భయపడసంట్లని చెప్పినాక అవును నాకు బాగలేదు, ఆరోగ్యం బాగలేదు. అప్పటికి నా సంవత్సరం షుగర్ వచ్చి హాస్పిటల్ డాక్టర్లు ఏమనంటే షుగర్ వాళ్ళ దగ్గర ఉండకూడదు అని చెప్పాను. ఇంకా వెళ్ళి పక్కనే కూర్చున్నా, మా భార్య పక్కనే కూర్చున్నా, ఆనుకుని కూర్చున్నాను. ఇంకా భయపడసం పొమ్మంటుంది, నాకు దూరంగా నిలబడని చెప్పండి, నీ పక్కనే కూర్చుంటా అని చెప్పినాక మీ ముందే ఉంది మా భార్య. ఏం కాలేదు. నా వైపు నుంచి నేనేం చేయాలో కర్తవ్యం జరిగిస్తూ వచ్చిన. మేము ఏ రూమ్లో అయితే ఆక్సిజన్ రూమ్లోకి ఐస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత దాంట్లో 2-3 ఉన్నారనుకుంటాను. తిరిగి మా ఆక్సిజన్ రూమ్ నుంచి మామూలు రూమ్ ఇస్తే ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత 1 అరగంటకే ఒకళ్ళు చనిపోయారు. తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకళ్ళు చనిపోయారు. ఇంకా లక్షలు ఖర్చు పెట్టారు. ఇంకా లక్షలు ఖర్చు పెట్టారు. వాళ్ళకి 3-4 పాయింట్లు, మా భార్యకి 15 పాయింట్లు. 15 పాయింట్లు ఎక్కడ, 2-3 పాయింట్లు ఎక్కడ. నువ్వు దేవుణ్ణి అడగాలంటే నీ వైపు నుంచి న్యాయం ఉండాలి. దేవుణ్ణి అడిగి హక్కు బలవంతం చేయాల్సిన లేదు. ఆయన్ని శోధించాల్సిన అవసరం లేదు. నీ వైపు న్యాయం ఉన్నప్పుడు నీ ఇష్టం ప్రభు అంటే చాలు, నీ ఇష్టం. ఎవరు బలవంతం చేసేది, ఎవరు తిరగబడేది ఎవరంటే చేతగాక, దేవుడి కోసం బతకడం చేతగాక, దేవుడి కోసం నిలబడడం చేతగాక, దేవుడితో కలిసి ఆయన వాక్యం జరిగించలేని చేతగాక, తిరిగి ఆ కోపముల ఆ బాధల ఏది కయ్యోని తిరగబడతారు కొంతమంది. ఇంకా దేవుడు నాకు ఏ న్యాయం చేశాడు. ఇంకా నేను ఆ ప్రశ్న ఎత్తలేదు, నీ ఇష్టం అని చెప్పిన. క్షేమంగా బయటకు వచ్చినాను. ఇంకా భార్య తీసుకొని హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆమె పక్కన అడగడానికి ఆమె వైపు నుంచి ఏం న్యాయం లేదు నాకు. ఆమె వైపు నుంచి నేను అడగడానికి ఆమె వైపు నుంచి ఏం తన దగ్గర నాకు ఆధారాలు లేవు. తన వైపు నుంచి ప్రేమ నాకు అందలేదు, ప్రేమ అందలేదు. తన వైపు నుంచి నాకు ఏ కోపం లేదు. నాకు అందాల్సిన ప్రేమ అందలేదు, ఏ పక్క అందలేదు. ఇంకా కానీ బిడ్డల వైపు చూసినాను. ఇంకా తండ్రికి ఎంతగా ఉన్న తల్లి ప్రేమ అవసరమని ఇంకా ఆమె కానీ అదే. ఇంకా నేను నా మనసులో ఇది ఉంది, ఆమె ఏమంటుంది, ఇంకా నేను పక్కనే ఉన్నాను కదా, నా వైపు నుంచి నీ దగ్గర నాకు ఎటువంటి నీతి లేదు, నా వైపు నుంచి ఏ రీతిలో అడగడానికి నాకు హక్కు లేదు ప్రభా. నేను నీ పైన తిరగబడ్డా, నీ సంఘం పైన తిరగబడ్డా, నీ బిడ్డల పైన తిరగబడ్డా, సంఘంలో సేవ చేస్తున్న బిడ్డల పైన తిరగబడ్డా, చిన్నవాళ్ళని పెద్దవాడిని నా నోటుకు చెడు ప్రవర్తించిన. నా బిడ్డల వైపు పెట్టి కాదు, నా వైపు పెట్టి కాదు, నా భర్తను బట్టి నీకు ఇష్టమైతే బ్రతికించని చెప్పాలి. ఇంకా మీకు కానీ వినబడింది అనుకుంటాను, సాక్షి చెప్పింది అనుకుంటాను. ఇంకా విన్నాడు దేవుడు, బ్రతికించినాడు. రుజువులు అంటే ఆశీర్వాదానికి గుర్తుకు రుజువులు దిగు క్రియరూపము కనబడుతున్నాయి మన కంటికి. అందుకు చెబుతున్నాను, తల్లిని మనం ప్రేమించాలి, గౌరవించాలి, పెద్దవారిని గౌరవించాలి, అత్త మనం ప్రేమించాలి. అవును, కొన్ని అలవాట్లు వాళ్ళకి ఇష్టమైన మనకి ఇష్టం కావు, మనకిష్టమైన వాళ్ళకి ఇష్టం కావు. మన బలహీనతలు వాళ్ళకి కనబడితే వాళ్ళ బలహీనత మనకు కనబడతాయి. దాన్ని బేస్ చేసుకొని, దాన్ని సమానంగా చేసుకొని, అర్థం చేసుకొని ప్రేమించడమే దాని అంటారు. ఇక్కడ అలా ప్రేమిస్తే నీ స్థితి ఇది కాదు,
నువ్వు అనుకుంటాం అమ్మయ్య అనుకుంటావు. ఇది కాదు. నువ్వు దీవించబట్టంలో ఈ పొలాలు లేకపోతే ఈ ఆస్తులు బంగారం మెల్లు ఎన్ని కాదు. ఇది కాదు ఆశీర్వాదం అంటే. ఇది ఆటోమేటిక్గా సమాజంలో మనం సంపాదించుకుంటూ వస్తాయి. ఇది కానే కాదు. కొంతమంది అన్యాయంగా సంపాదిస్తే, కొంతమంది నీతి సంపాదిస్తారు. ఇక ఇది కాదు సంపాదన అంటే. దీవెన అంటే ఇది కానే కాదు. ఇక ఆయన కోరుకుంటున్న ఆశీర్వాదం వేరు, నువ్వు ఇష్టపడుతున్న ఆశీర్వాదం వేరు. ఇక హల్లెలూయా. అబ్రహామును దేవుడు దీవించిండు. ఎన్ని తరాల వరకు వచ్చినది? ఇదిగో మన దాకా వచ్చింది. చూడండి, నువ్వు బైబిల్ చదువు, మత్తయి సువార్త దాదాపు 3-14 తరాలు, 3 తరాల నుంచి దాటి వచ్చింది కదా, మన దాకా వచ్చింది కదా ఆశీర్వాదం. అబ్రహాము దీవించబడితే ఇది ఆశీర్వాదం అంటే, దీవెన అంటే. ఇది ఇంకా తరతరాలు ఏంటిది? అబ్రహాముకు సంబంధించిన సంతానము నాతో ఉంటారు, నేను వారికి దేవునై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని దేవుడు చేసిన యొక్క వాగ్దానము. ఆ వాగ్దానం కలిగి ఈరోజు మనకు వచ్చింది. ఇంకా మనము కానీ అబ్రహాము సంతానముగా దేవుడు మనల్ని మార్చేసిన. ఇది ఆశీర్వాదం అంటే. ఇక హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక మంచి తీర్మానం చేసుకో. తీర్మానం చేసుకొని నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే, నిజముగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుడికి భయపడితే, నాకు దేవుడు కావాలని అనుకుంటే, నీకు ఇదే రా. ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత నీ తల్లిదండ్రులు నీకు సమీపంగా దగ్గరలో ఉంటే వెళ్ళి వాళ్ళతో కలువు. నువ్వేమనాల్సిన అవసరం లేదు వాళ్ళతో. ఇవన్నీ గురి చేయొద్దు. నేను నా జ్ఞాపకం వచ్చిన కాంచి నిన్ను ఎన్నోసార్లు కష్టపెట్టుంటానమ్మా నాన్న, గాయపెట్టుంటాను, ఎన్నోసార్లు నేను దుఃఖపెట్టాను, గాయపరచను. నా గుండె ఎంత నొచ్చుకున్నావు, ఎంత నొచ్చుకున్నావు, నేను క్షమించమని వీలైతే కాలబట్టుకో, చేతి పట్టుకో. వాళ్ళు నీ తల్లిదండ్రులు తప్పు లేదు. ఇంకా తప్పు చేసినాం కాబట్టి పట్టుకోవడం తప్పేమీ లేదు. ఇంకా అది తల్లిదండ్రుల వైపు. ఇంకా రెండోది, నీ అత్తమామ బతికే ఉంటే, లేదు అత్త లేదు మామే ఉన్నానుకో, మామతో మాట్లాడి తప్పేముంది? వాళ్ళు నీ తల్లిదండ్రులతో సమానం వాళ్ళు. లేదు మీ అత్తుంది మామలేడు ఇంకో, చెప్పు. నువ్వు ఎప్పుడైతే ఇలా మనసిప్పి వాళ్ళతో నువ్వు మాట్లాడి నువ్వు పశ్చాత్తపడతావో, ఆ మరుక్షణమే నీ జీవితంలో ఏదో ఒక బరువు నీలో దిగిపోయినట్టుగా కనబడుద్ది. ఇంకా నీకు సూచన ఇస్తున్నాను. ఇంకా దిగిపోయినట్టుగా తొలిపడి కనబడుద్ది ఒకటి. రెండోది, ఎన్నడూ చూడని ఆనందము, సంతోషం నువ్వు చూస్తావు. 2, మూడోది, ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది నీ వద్దకు తిరిగి వస్తాయి. ఇంకా 3 విషయాలు నీ జీవితంలో జరుగుతాయి. ఈ 3 నీకు కావాలా? వద్దా? కావాలంటే ఏం చేయాలి? ఎవరితో? తల్లిదండ్రులను, అత్తమామలను, ఇంకెవరైనా కుల పెద్దలైనా, సంఘ పెద్దలైనా మనం సమాధానం పడాలి. ఇక్కడ పెద్దవారు తల ఇంటికి నడిచిన వారిని ఏమన్నా నువ్వు కోపంతో వాళ్ళని మనం దూషించి విమర్శనం చేసి తప్పుగా మాట్లాడితే క్షమాపణ చెప్పాలి సార్. ఇంకా నువ్వు ఎప్పుడైతే ఈ మాట చెబుతావో వాళ్ళ మైండ్ తిరిగిద్ది. ఇంకా ఏం తిరిగిద్ది? వాళ్ళు మొట్టమొదటి ఇలా చెప్పంగానే వాళ్ళకి గుర్తేమొస్తుంటే, నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి గుర్తొస్తావు వాళ్ళకి. ఇంకా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడి గురించి గుర్తొస్తుంది. ఇంకా నువ్వు దేవుడి గురించి పరిచయం చేసినావు. ఇంకా నువ్వు చెప్పాల్సింది ఏంటిది? గతములో ఎన్నోసార్లు నేను గాయపరిచిన నోటి మాటను పెట్టి, నా ప్రవర్తన పెట్టి తిరగబడ్డా, దూషించి విమర్శన చేసా, తప్పుగా మాట్లాడినా, మిమ్మల్ని బయటికి లాగినాను. నన్ను క్షమించమని హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి, కన్నీటితో ఒప్పుకోవాలి. నేను ఇంకెప్పుడు మిమ్మల్ని తిరస్కరించను, మాట్లాడడానికి. మరి పాయింట్ రెండోది, మీ పుట్టింట్లో కానీ మీ అత్తింట్లో కానీ పెద్దవారి విషయంలో కానీ ఇలా చెబుతున్నప్పుడు, రెండోది, నువ్వు దేవుడి దగ్గర, ప్రభువా నేను నమ్మినా కానీ ఆ ఇలువలు తెలియక, నీ భయం లేక నేను ప్రవర్తించినాను. ఏమన్నాడు తప్పైన కుమారుడు? తండ్రి, నీ ఎదుటను పరలోకము తండ్రి ఎదుట నేను పాపమును చేసినాను అన్నాడు లేదా? అది కాదు. ఇక్కడ నీకు
ఆ కాలంలో నీ తల్లిదండ్రులు కానీ అత్తమామలతో మాట్లాడాలి, రెండు దేవుడితో సమాధాన పడాలి. నా తప్పుడు క్షమించు ప్రభా, నేను ఇంకెప్పుడు ఈ పొరపాట్లు అది ఒప్పుకొని అలా చేసి నీ బిడ్డలకి ఏం నేర్పించాలి? అత్తమామకు కానీ తల్లిదండ్రులకు కానీ గౌరవించింది నేర్పించు. ఇంకా రుజువు చూపించాలి. ఇంకా ఇవి ఒప్పుకోవడమే కాదు, నీ బిడ్డలు అటువంటి చిత్తులోకి వెళ్ళకుండా వాళ్ళకి నేర్పించు. ఇది విషయంలో ఈ తీరులో ఎప్పుడైతే నువ్వు కట్టకు చేస్తూ ఇంకా మళ్ళీ పొరపాటు జరగకుండా చూస్తే దేవుడిని ఉన్న ప్రాంతంలో దేవుడు ఖచ్చితంగా నేను దేవుడి తలగా ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మన హృదయం మన జీవితాల్లో ఫలింపజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం కళ్ళు మూసుకుంటే.